చాలా మంచిది, సంతోషం. మరొకసారి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రతిష్ఠితమైనటువంటి మందిరంలోకి వచ్చాం. నేను ప్రారంభ ప్రార్థనను విన్నాను. చాలా చక్కటి ప్రార్థన. ప్రారంభ ప్రార్థన ఎల్లప్పుడూ కూడా అదే రీతిలో ఉండాలా. ప్రభువా, నీ వాక్యము వినబోచుండగా, మేము మిమ్మల్ని ఆరాధించబోచుండగా, మా పెదవులతో కాకుండా మేము మా ఆత్మలతో ప్రాణములతో ఆరాధించినట్లుగా మాకు శక్తిని దయచేయండి. అంతేకాకుండా మేము వాక్యం వినుచుండగానే మాకు గ్రహింపు శక్తినివ్వండి. దాని వలన మేము మేలు పొందుకునేలాగున, మా తొట్లలో ఆ నీటిని మేము నిలుపుకునేలాగున. ఆమేన్. అంతేకాకుండా వాక్యం వింటున్నప్పుడే అనారోగ్యంతో బాధపడుతున్న వారు సైతము స్వస్థత పొందులాగున, ఏ ఉద్దేశాలతో అయితే వస్తున్నారో అలాంటి ఉద్దేశాలతో కాకుండా వాక్యము చేత మార్పు చెందించబడినటువంటి స్థితిలో వారు ఈ స్థలంని వదిలి వెళ్ళులాగున సహాయం చేయమని అడుగుట చాలా మంచిది. సరైన ప్రార్థన. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించునుగాక. మీరందరూ ఆనందంగా ఉన్నారా? దేవుని బట్టి ఆనందంగానే ఉన్నారా? మంచిది. చదవబడిన లేఖనం వైపుగా మనం మరొకసారి ముందుకు సాగిపోదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, దాంట్లో 12వ అధ్యాయాన్ని చూసాం. దానిలో పౌలు గారు అంటారు, సహోదరులారా, ఆత్మ సంబంధమైనటువంటి వరములను గూర్చి మీకు తెలియకుండా అనేది నాకు ఇష్టం లేదు. వరము అనేది ఉచితంగా ఇచ్చేది, అర్హత లేకపోయినప్పటికీ ప్రభువు ప్రేమించి ప్రభువు ఇష్టపడి మీకు దయచేసేది. జాగ్రత్తగా వినండి. ప్రభువు ప్రేమించి ప్రభువు ఇష్టపడి మీకు దయచేసేదాన్నే వరము, గిఫ్ట్ అంటారు. ఉచితంగా ఇచ్చేదాన్ని. అయితే ఈ ఉచితంగా ఇవ్వబడుతున్నటువంటి ఈ గిఫ్ట్ల విషయంలో జాగ్రత్తగా చూడండి. ఆయన అంటాడు, ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి కృపా వరములు కదా, ఈ వరములని కృప చేత ఇవ్వబడుతున్నాయి కనుక ఈ కృపా వరములు సంఘము యొక్క అభివృద్ధికి ఉపయోగపడతాయి. ఆమేన్. ఒకరు ప్రవచించడం బట్టి, మరి ఒకరు భాషల్లో మాట్లాడడాన్ని బట్టి, మరి ఒకరు ఆ భాషలకు అర్థము చెప్పుటను బట్టి, బుద్ధి వాక్యము, జ్ఞానవాక్యము, మరియు ఇంకేమున్నాయి, స్వస్థతలు, అద్భుతములు చేయు, ఇవన్నీ వరాల వల్ల సంఘము ఎదుగుదలలో చాలా బలంగా ఉంటుంది. మీలో ఏ ఒక్కరు కూడా బలహీనులుగా ఉండరు. మనలో దేవుడు ఉన్నాడన్నటువంటి సూచనలుగా ఇదిగో ఈ కృపావరాలు చూపిస్తాయి. ఎందుకంటే ఎల్లవేళ ప్రవక్త దగ్గర 100కు పైగా ఈ మాట మాట్లాడుతూ ఉంటాడు. ఒక నిజమైన విశ్వాసికి, ఒక నిజమైన సంఘం వెంబడి ఈ సూచక క్రియలు వెంబడిస్తాయి. దీస్ సైన్స్ షెల్ ఫాలో దెమ్. ఈ సూచక క్రియలు మిమ్మల్ని వెంబడిస్తున్నాయి అంటే మనలో దేవుడు ఉన్నట్లు. ఆమేన్. గిద్దోను గారు చెప్పిన సాక్ష్యం అవ్వచ్చు, సహోదరుడు డేవిడ్ గారు చెప్పినటువంటి సాక్ష్యం అవ్వచ్చు. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మన మధ్యలో దేవుడు ఉన్నాడని అర్థం. ఖచ్చితంగా దేవుడు లేని చోట తృణీకరణ ఉంటుంది, విసర్జించబడడం ఉంటుంది, పక్కకు త్రోసివేయబడడం ఉంటుంది. ప్రభు ఆత్మ వలనైనటువంటి కార్యములు జరగవు అక్కడ. నా మాట వింటున్నారా? ఇరువురు కూడా ఒక్కొక్క రీతిలో స్వస్థత పడబడినారు. ఎసర్లో ఒక్కొక్క రీతిలో బాగు చేయబడినారు. ఆమేన్. వారి వారి విశ్వాస పరిమాణాలను బట్టి వారు బాగు చేయబడ్డారు. అయితే ఈ ఆత్మవరాలు చూడండి. ఈ ఆత్మవరాల గురించి మాట్లాడుతూ ఎంత చక్కగా ఒక మాట చెప్తున్నారు చూడండి. సంఘం అన్నాక అందరూ ఒకే స్థాయిలో ఉండలేరు. అందరూ కాపరిగా ఉంటారా? ఉండలేరు. ఒక్కరి కాపరి ఉండాలా. అందరూ ప్రభుత్వాలు చేయవారిగా ఉంటారా? లేదు, కొందరే ఉండాలా. అందరూ స్వస్థతలు చేస్తారా? అందరూ చేయలేరు. అందరితో కాదు అది. అందరూ భాషలు మాట్లాడతారా? అందరితో కాదు. కొంతమంది దానికోసం నియమించబడినారు. కొందరే ప్రవచిస్తారు, కొందరే భాషలకు అర్థం చెప్తారు, కొందరు మాత్రమే అద్భుత కార్యాలు చేయగలుగుతారు. ఇలా చేయగలుగుతున్నప్పుడు ఏదైతే తక్కువైనటువంటి పాత్రగా ఉంటుందో, ఎవరికైతే తక్కువ వరం ఇవ్వబడుతుందో, లేదా అసలు వరములే లేకుండా ఉంటారో వారు ఇదిగో నీతో నాకు అక్కర్లేదు, నీతో నాకు పని లేదు అని ఒక విశ్వాసి మరొక విశ్వాసితో ఎన్నటికీ చెప్పజాలదు. ఎస్ఆర్లో. కానీ విశ్వాసులు ఏం చేస్తారంటే సంఘము పైన ఆధారపడకుండా బయట ఉండేటువంటి రకరకాల ప్రజలపైన ఆధారపడటం వలన నాకు సంఘంతో అవసరం లేదండి, నాకు ఏ సహోదరుడితో అవసరం లేదండి, బ్రదర్ నీ పనితో నాకు అక్కర్లేదండి అని ఎవరిపైన నిలబడగలిగేటువంటి, ఆధారపడగలిగేటువంటి స్థితి లేకుండా స్వతంత్రంగా నిలబడేటువంటి స్థాయి రాగానే ప్రతి ఒక్కరు ఇదే ఉత్పత్తి అవుతూ ఉంటుంది. నాకు ఎవడు అక్కర్లేదు,
నాకు ఎవడు తోడక్కర్లేదు, నా బ్రతుకు నేను బ్రతుకుతాను, నా జీవితాన్ని నేను జీవిస్తాను, నా భక్తి నేను చేసుకుంటాను అంటారు. కానీ అది ఎల్లవేళలా లేఖనానికి విరుద్ధమైనటువంటి మాట. దేవుడు అంటాడు, అసలు మన బాడీలో అత్యంత లీస్ట్ ఉపయోగకరమైన భాగం ఏంటి? మన శరీరంలో తక్కువగా వాడబడేటువంటి ఒక పార్ట్ ఏంటయ్యా? చదువుకున్న చెప్పాలా? అయ్యో చూడు, లాస్ట్కి మా సృంజయని వచ్చింది, తల్లే చెప్తుంది, మీరు చెప్పరు ఇక. చెప్పండి అది తొందరగా. మన భాగంలో, మన శరీరంలో అతి తక్కువగా వాడబడేటువంటి అవయవం ఏంటి? అపెండిక్స్. చదువుకున్నాడు కాబట్టి చెప్పినాడు. సరే మాకేంటో తెలుస్తుంది అంటారా? అపెండిక్స్ దాని అవసరత చాలా తక్కువ కాబట్టి అది ఉబ్బిన ఆపరేషన్ తీసి కట్ చేసి అవతల పడేస్తారు, మళ్ళీ ఏ సమస్య ఉండదు. అంతేనా? అంతేనా? కానీ దేవుడు ఏది కూడా అకారణంగా ఇవ్వడుగా. దాని అవసరతను, దాని ప్రాముఖ్యతను మనుషులు కనిపెట్టలేకపోయారు, కానీ ఖచ్చితంగా దానికంటూ ఒక ప్రత్యేకత దేవుడు సంతరించే పెట్టి ఉన్నాడు. కానీ ఏ అవయవము మరొక అవయవం చేత నువ్వు నాకు అక్కర్లేదని చెప్పడానికి వీల్లేదు. ఖచ్చితంగా ప్రతి అవయవము అవసరమే అని ఉంటేనే అది శరీరం అని ఎలాగో పిలువబడుతుందో, ఖచ్చితంగా సంఘం అన్నాక ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ ఆత్మవరాలు కలిగినటువంటి ఒక సమూహం ఉండి తీరాల్సిందే. ఆమేన్. అంతేకాకుండా ఈ యొక్క సంఘం అన్నాక విశ్వాసులు ఉండాల్సిందే, అవిశ్వాసులు ఉండాల్సిందే, వేషధారులు ఉండాల్సిందే. అంతేనా? ఈ ముగ్గురు లేకుండా సంఘం అనేది ఉండదు. కాకపోతే సమస్య ఏంటంటే అవిశ్వాసి ముందే తెలుసు, నేను ఎట్లాగో బలంగా లేను, నేను ఎట్లాగో పోవడం కూడా కష్టమే, నేను చేసే పనులను బట్టి చూస్తూ ఉంటే పరలోక రాజ్యం చేరడము నాకు అసాధ్యమే అన్న విషయము అవిశ్వాసికి చక్కగా తెలుసు. వేషధారితో అసలు సమస్య. వేషధారి పోతాను 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 అనుకుంటాడు కానీ వెళ్ళలేడు. భక్తి ఉంది అనుకుంటాడు కానీ చేయలేడు. నా మాట వినండి. అందుకొరకే దేవుడు ఈ 9 ఆత్మవరాలను మీరు కలిగి ఉండండి. మీరు ఈ ఆత్మవరాలు కలిగి ఉండకపోతే సంఘం యొక్క ఎదుగుదల కుంటుపడిపోతుంది అన్నాడు ఆయన. ఆమేన్. ఈ అధ్యాయం అంతా కూడా ఆత్మవరాలు ఏంటి, ఆత్మ సంబంధమైన వరాలు, కృపావరం ఇది అది అంటూ చెప్తూ పౌలు గారు అంతా వచ్చి క్లైమాక్స్లో ఒక పెద్ద బండి వేశాడయ్యా. నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఎర్ర పిల్లలు ప్రైజ్ ది లార్డ్. ఆత్మవరాలు, కృపావరాలను గురించి చక్కగా మాట్లాడుతూ వచ్చినటువంటి పౌలు గారు చివరికి వచ్చేసరికి ఒక పెద్ద బండి ఎత్తేసాడు అందరి పైన. ఏంటయ్యా బండ అని చూడిస్తే 31వ వచనం చూడండి. అవును, కృపావరములు 9 అవి నానా విధములుగా ఉన్నవి, అయినను వాటిలో కొన్ని శ్రేష్టమైనవి, కొన్ని తక్కువ శ్రేష్టమైనవి. ఎందుకంటే ఆయన అంటాడు, మీరు కృపావరములలో ప్రవచన వరములు నిర్లక్ష్యం చేయకండి, అది అత్యధికంగా అపేక్షించుడి అంటాడు ఆయన. అంటే కృపావరములలో అనేకమైనటువంటి వరాల్లో కొన్ని బాగా మేలైనవి, కొన్ని తక్కువ ప్రాధాన్యత కలిగినవి, మంచిదే అంటాడు ఆయన. కృపావరాలలో ఏవైతే శ్రేష్టముగా ఉన్నాయో ముఖ్యంగా దాన్ని అపేక్షించండి అంటే కోరుకోండి, అడగండి, దాన్ని పొందుకోవడానికి అర్హత తెచ్చుకోండి. ప్రభు ఎప్పుడు ఇస్తాడని ఎదురు చూడండి. కానీ విశ్వాసులు ఎప్పుడు కూడా కృపావరాలు పొందుకోవడానికి ప్రయత్నం చేయరు. మరీ ముఖ్యంగా ఈ ఎంటే మెసేజ్లో ఉన్న వాళ్ళు కృపావరాల పైన చాలా చిన్న చూపు. వాళ్ళకి అన్నమాట వింటున్నారా? కృపావరాల పైన వర్తమానంలో వాళ్ళకి చాలా చిన్న చూపు. కానీ అపోస్తుల బోధ ఏంటంటే ఈ వరాలు మీరు అపేక్షించాలయ్యా, ఈ వరాలు మీరు పొందుకోవాలా, ఈ వరాలు మీకు రావాలని ఆశించండి. ఆశించాలా? అపేక్షించడంలో ఆశించడంలో తప్పిదం లేదు. ఒకవేళ కృపావరమే లేకపోతే ఇక్కడ ఒక వ్యక్తి నిలబడి బుద్ధివాక్యంతోనూ జ్ఞానవాక్యంతో వాడు ఎన్నడూ కూడా వాక్యం చెప్పలేడు. ఒక కాపరి చెప్పిందే చెప్పి పాత సోదిలే మళ్ళీ చెప్తున్నాడంటే ఆయనకి ఏదో బుద్ధివాక్యము జ్ఞానవాక్యం వరం మళ్ళీ కావాలా, అధికంగా అవసరం ఆయనకి. ఎస్ఆర్నో చెప్పిన స్టోరీలో మళ్ళీ చెప్తున్నారు అనుకోండి, దాని అర్థం ఏంటి? వారికి ఆ వరం తగ్గింది, ఆ వరం మరలా పొందుకోవాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అంటూ ఇంగ్లీష్లో చాలా చక్కగా అంటాడు చూడండి. ఫస్ట్ తెలుగులో చూడండి. ఇదియుగాక, ఏదిగాక? ఇదియుగాక అంటే ఇదిగో 12వ అధ్యాయంలో పైన చెప్పిన విషయాలు, కృపావరముల విషయాలు కాక, ఇప్పటిదాకా చెప్పాను, బాగుంది, మీకు నచ్చింది, అర్థమైంది, అపేక్షించండి, నేర్చుకున్నారు. కానీ
ఇప్పుడు ఇదియు గాక ఇప్పుడు మరొక విషయం చెప్తున్నా నేను. ఏంటో తెలుసా అది? ఇప్పుడు సర్వోత్తమమైన మార్గాన్ని మీకు చూపిస్తా. ఏంటది? సర్వోత్తమమైనటువంటి మార్గం అంటే దేవుని యొక్క రాజ్యానికి చేరుకోవడంలో, సంఘము ఎదుగుదలలో, దేవుని ఆత్మను పొందుకోవడంలో, భక్తి చేయడంలోనే ఇది అన్నిటికంటే సర్వోత్తమమైన మార్గం. ఇది కృపావరముల కంటే ఒకడు మర్మాలు విప్పగలిగే అంత జ్ఞానం ఉన్నవాడి దగ్గర కన్నా వానికన్నా సర్వోత్తమ మార్గంలో నడుస్తున్న వారు ఉన్నారు. అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తూ స్వస్థతలు చేస్తున్న వారికన్నా దానికంటే మేలైనటువంటి సర్వోత్తమమైన మార్గంలో నడుస్తున్న వారు ఉన్నారు. ఇంగ్లీష్ చూడండి అంటాడు, బట్ కవెట్ ఎర్నెస్ట్లీ ద బెస్ట్ గిఫ్ట్స్. కవెట్ అంటే ఆశించు, మంచి వరములను మీరు ఆశించండి. తర్వాత అండ్ యట్ అయినప్పటికీ ఐ షూ ఐ, ఇంగ్లీష్లో ఐ అంటాడు, ఇక్కడ తెలుగులో ఈ పదం కనబడదు, నేను అన్న పదం కనిపించదు మీకు. కరెక్టేనా? తెలుగులో ఆ యొక్క వచనము తర్జమా చేయడంలో నేను అనే పదం మీకు కనబడదు. బట్ ఇంగ్లీష్లో చెప్తా ఉన్నాడు ఏమో తెలుసు, సరైన మార్గంలో ఐ అంటు యూ ద మోర్ ఎక్సలెంట్ వే. దేనికంటే ఎక్సలెంట్? ప్రవచన వరముల కన్నా, స్వస్థతల కన్నా, భాషల కన్నా, దేని బుద్ధివాక్యము కన్నా, జ్ఞానవాక్యము కన్నా. ఒక కాపరి నిలబడతాడు, ప్రపంచం దద్దరిల్లేలాంటి బుద్ధివాక్య జ్ఞానవాక్య వరములతో ఒక గొప్ప వర్తమానం అప్పచెప్పాడు ఆయన. ఆ సంఘంలో ఎవరి పైన వాళ్ళు చెయ్యి పెడితే ఆ చెయ్యి పడిన ప్రతి ఒక్కరు బాగుపడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ భాషలు మాట్లాడుతున్నారు, వారి అర్థాలు చెప్తా ఉన్నారు, గొప్ప గొప్ప ప్రవచనాలు చేశారు. ఆ ప్రవచనాలు నెరవేర్పులు కూడా చోటు చేసుకున్నాయి. కానీ ఇవన్నీ మంచివే, నేను తప్పని చెప్పడం లేదు అంటూ పౌలు గారు అంటారు, ఇవియుగాక అండ్ యట్. ఓకే, మంచిదే, ఇప్పటిదాకా చాలా చక్కగా పెట్టినారు. కానీ సహోదరులారా, ఇక్కడ నేను మీకు చూపించిన మార్గం ఏదైతే ఉందో చక్కటి మార్గమే, కానీ దానికంటే సర్వోత్తమమైన మార్గము, ద మోర్ ఎక్సలెంట్ వే టు రీచ్ హెవెన్, పరలోకాన్ని చేరుకోవడానికి ఉన్నతమైనటువంటి మంచి రాజమార్గం ఒకటి చూపించుదునా అంటూ మొదలు పెడతాడు ఆయన. నా మాట వింటున్నారా? దీని గురించే అయ్యా సర్వోత్తమమైన మార్గం ఏంటి? విమోచన గ్రంథమా? సర్వోత్తమైన మార్గం ఏంటి? కాల ప్రవక్తన? సర్వోత్తమైన మార్గం ఏంటిది? ప్రత్యక్షతలా? సర్వోత్తమమైన మార్గం ఏంటి? వాట్ ఈస్ దట్ ఎక్సలెంట్ వే అని సహోదరుడైనటువంటి బ్రహ్నం గారికి, ప్రవక్తకి ఒకరు ప్రశ్న రాశారు. ఎందుకంటే ఎక్సలెంట్ వే ఏంటో తెలుసుకోవాలా. వి నీడ్ టు నో వాట్ ఈస్ దట్ ఎక్సలెంట్ వే, ఆ సర్వోత్తమైన మార్గము. ఇప్పుడు ఆలోచన చేయండి, నేరుగా బైపాస్ పెద్ద రాజమార్గం పరలోకానికి వేస్తూ ఉన్నప్పుడు ఇట్లే పోతాంగా, మరొక మార్గం కూడా ఎందుకు రావడము? ఎస్ సార్, ఇది కన్వీనియంట్ వే, అన్నిటికంటే ఉత్తమమైనటువంటి రోడ్ ఇది. ఆ రోడ్లలో మీకు గతుకులు ఉంటాయి, ఎదురు దెబ్బలు తగులుతాయి, టర్నింగ్లు ఉంటాయి, సిగ్నల్స్ ఉంటాయి, కొన్ని చోట్ల ఆగాల, కొన్ని చోట్ల పెట్రోల్ కొట్టించుకోవాలని బాధలు పడతావు. బట్ ఇది అన్నిటికంటే ఉత్తమమైన మార్గం. ఇది ఎంత సులభమైందంటే ఇట్లా వెళితే పరలోకం గ్యారంటీ అంటూ మొదలుపెట్టాడు ఆయన. చాలాసార్లు 12వ అధ్యాయం చదువుతాం కానీ చివరి మాట అంత గట్టిగా పట్టుకోం మనం. ఎస్ఆర్నో అక్కడే మన ప్రత్యక్ష దొరికినప్పుడు మనకు ఆ లేఖనం ఇప్పుడు ఏమవుతుంది? ఆ లేఖనం మన ముందు తను విప్పుకుంటుంది. నేను ఇదై ఉన్నాను అని చెప్పుకుంటుంది. అది దిస్ ఈస్ కాల్డ్ రెవల్యూషన్. ఆయన అంటాడు, ఎస్, వాట్ ఈస్ దట్ ఎక్సలెంట్ వే, ఏంటది సర్వోత్తమమైన మార్గము అని ప్రవక్తని ప్రశ్న అడిగినప్పుడు ఆయన చెప్తున్న సమాధానం చూడండి. 61-0112 61-0112 కొన్ని వేగవంతంగా తీయాల నాతో పాటు. దానిలో 459 పేరా క్వశ్చన్ అండ్ ఆన్సర్ వర్తమానంలో 61-0112 459 రైట్. మైక్ తీసుకో, మైక్ ఏంటి సహోదరుడికి? సరిగ్గా కూర్చోద్దాలి. 459 కదా. 459 పైన 126వ ప్రశ్న అని ఉంటుంది, ఒకటి ఉందా? సేమ్ అదే ప్రశ్న.
పౌలు అంటున్నాడు ఏమని? శ్రేష్టమైనటువంటి వరములు ఆశించుడి, కృపావరముల కన్నా అన్నిటికంటే సర్వోత్తమమైన మార్గాన్ని చూపిస్తానన్నాడు కదా. దయచేసి సోదరుడు బ్రణామా, ఏంటయ్యా సర్వోత్తమమైన మార్గము? వాట్ ఈస్ దట్ ఎక్సలెంట్ వే? ఆ ఉన్నతమైన మంచి గొప్ప మార్గం ఏంటో మాకు తెలియజేయి, మాకు వివరించు అన్నప్పుడు సోదరుడు బ్రహ్నం గారు చెప్తారు చూడండి. ఏంటది? ప్రేమ. అగాపే ప్రేమ వర్తమానం కొనసాగిస్తా ఉన్నా. నాకు అనిపించింది ప్రవక్త కూడా ఎప్పుడు భాషల్లో మాట్లాడలే. ఆయన ప్రవచనాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, ఎసర్నో బుద్ధివాక్యము జ్ఞానవాక్యం ఉన్న దగ్గర అద్భుతాలు చేశాడు. కానీ 9 వరాల్లో కొన్ని వరాలు ప్రవక్తకు గుళ్ళేవు. ఎసర్నో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. వాట్ డూ ఐ హ్యావ్? నా దగ్గర ఏముంది? నా దగ్గర ఏ వరం ఉంది అని నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నీ దగ్గర బుద్ధివాక్యము వరం ఉందా? ఈయనైతే మందులు వాడు కూడా తగ్గించుకోండి. ఈయనకి విశ్వాస వరం ఉందని నమ్ముతున్నాను, నేను బలంగా నేను నమ్ముతున్నాను వ్యక్తిగతంగా. మీరు అంగీకరించేది అంగీకరించకపోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పండి, మీ దగ్గర ఏ వరం ఉంది? అద్భుతాలు చేసే వరాలు ఉన్నాయా? స్వస్థతలు చేయగలుగుతారా? సంగమా, ప్రైజ్ ది లార్డ్. పోనీ ఏదైనా సరే ప్రవచనం కానీ, భాషల్లో మాట్లాడడం కానీ, భాషల్లో మాట్లాడిన దానికి అర్థం కానీ చెప్తారా? అయ్యా చెప్పలేరు. ఎందుకంటే మీ దగ్గర ఉన్న వరాలు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క వరం ఉంది. కొంతమంది దగ్గర వరాలే కనబడతలేవు. ఎస్ ఆర్ నో? అంటే నేను మిమ్మల్ని తక్కువ చేసి చెప్పడం లేదు, మీరు చెప్తలేదు కాబట్టి నేను కూడా అదే కాపీ పేస్ట్ చేసిన. కానీ మీ అందరికీ ఒక శుభవార్త, వాటికంటే శ్రేష్టమైన మార్గాన్ని మీ ముందు పరుస్తున్నా ఈ రోజున. నీ దగ్గర ఏ వరం ఉన్నా లేకున్నా నాకు అనవసరం, కానీ ఐఎమ్ గివింగ్ యూ ద బెస్ట్ లార్జెస్ట్ రూట్ టు ద హెవెన్. అత్యంత విశాలమైనటువంటి రాజమార్గాన్ని పరలోకాన్ని చేరుకోవడానికి నీకు అప్పచెప్తా ఉన్నా ఈ రోజున. దేవుడు ప్రవక్త అంటాడు, ఎక్సలెంట్ వేనా, సర్వోన్నతమైన మార్గమా? అది కాదయ్యా. పౌలు గారు ప్రవచన వరాన్ని కనుక మీరు కలిగి ఉన్నట్లయితే, ఇదిగో ఈ సహోదరు ఉంది. ఈ సహోదరు ఎందుకని అంటే నేను చూస్తలేదు కాబట్టి. ఇప్పుడు ఈ సహోదరి ప్రవచించింది, అప్పుడే కొత్తగా ఒక విశ్వాసం వచ్చాడు. ఈ అమ్మాయి ప్రవచించింది, జరిగింది. ఆ విశ్వాసం ఏమవుతాడు? దేవుని వైపున ఆయన యొక్క విశ్వాసం బలపరచబడుద్ది. సార్నో అతడు దేవునికి అతి సమీపస్తుడు అవుతాడు. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడికి ఏదో ఒక ప్రాంతం నుంచి మరొక భాష తెలిసిన ఒక వ్యక్తి వచ్చినాడు. రష్యన్ మాట్లాడే ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు. తెలుగు కూడా వచ్చి వర్తమానం వింటున్నాడు. ఉన్నటువంటి మీలో ఎవరు పీస్ అమ్మ, ఎందుకంటే ఇది నా మొహం చూస్తలేదు. ఈ పీసు ఉన్నటువంటి అకస్మాత్తుగా రష్యన్ భాషలో మాట్లాడడం మొదలుపెట్టింది. పెట్టగానే ఆ తర్వాత నిద్రపోతున్న టోనీ గాడు వచ్చేసి వాడు దాన్ని అర్థం చెప్పడం మొదలుపెట్టాడు. వాడు ఏం చేశాడు? అర్థం చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ రష్యన్ వ్యక్తి ఏం చేస్తాడు? వీళ్ళకి అసలు ఇంగ్లీషే రాదే సరిగ్గా పిల్లకాయలకి, ఇలాంటి వాళ్ళు రష్యన్ ఎలా మాట్లాడినాడు, రష్యన్ ఎలాగో తర్జమా చేస్తూ ఉన్నాడు అని వారు దేవునికి అతి సమీపస్తులయ్యే అవకాశం ఉందని ఈ వరముల వివరణలో పౌలు గారు చెప్తారు. కరెక్టేనా? ఇవన్నీ దేనికి? సంఘం అభివృద్ధి చెందాలా, మీరు ఆత్మీయంగా ఒకరిపైన ఒకరు ప్రేమలు కలిగి ఉండాలా, క్రీస్తులో మీరు బలపడాలా, ఆయనతో పాటు మీరు పెరవేసుకుపోవడానికి వరాలు. ఆమేన్. దీని మూలముగా సంఘము ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో దానికన్నా 1000 రెట్ల వేగంతో ఎక్సలెంట్ వే, సర్వోత్తమమైన మార్గం కూడా జరుగుద్ది. 1000 రెట్లు సర్వోత్తమమైన మార్గం కూడా జరుగుద్ది. ఒక సహోదరుడు ఉన్నాడు బ్రాహ్మణపల్లిలో, మీ అందరికి తెలుసు. ఆ సహోదరుడు ఈ వర్తమానంలో కొన్ని విషయాలను బట్టి ఆయనకు అడ్డుబండగా నిలబడినప్పటికీ అతడు వచ్చి, బ్రదర్ నాతో చెప్పలేదు, నాతో పాటు షార్ట్కట్ చెప్పిన, బట్ వేరే సోదరుడు చెప్పిన మాట ఆలోచన చేయండి. ఆయన మన మధ్యలో ఏ స్వస్థతను చూడలే, మనలో ఏ అద్భుతాన్ని చూడలేదు. చూసాడా? మనలో ఉన్నటువంటి భాషలు మాట్లాడే వారని చూడలేదు, మనలో ఉన్నటువంటి అర్థాలు చెప్పే వారని చూడలేదు. కానీ
ఆ సహోదరుడు చెప్పిన మాట ఏంటంటే, నేను బయట అనేకమైన సంఘాలు చూశాను బ్రదర్, కానీ మీ మధ్యలో కనబడుతున్న ప్రేమ ఏదైతుందో దాన్ని బట్టి నేను ఎక్కువగా మీతో సమయం గడపడానికి ఇష్టపడుతున్నా అన్నాడు ఆయన. ఇప్పుడు ఒక వ్యక్తి సరైన సహవాసం వైపు, దేవుని వైపు లాగబడ్డానికి మనం ఏ వరాలు వాడలేదు, ఏ వరాన్ని ప్రదర్శించలేదు. నా బుద్ధివాక్య జ్ఞానం కావచ్చు, జ్ఞానవాక్యం కావచ్చు, అది ప్రదర్శించలే నేను ఎసార్నో. కానీ ఎక్సలెంట్ వే, సర్వోన్నతమైన మార్గమైన ప్రేమను చూపించాం మనము. అది లాగిందా విశ్వాసిని? ఖచ్చితంగా లాగుద్ది. దాన్ని గురించే ప్రవక్త ఒక వర్తమానం అంటాడు, చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. 57-0806 57-0806 57-0806 దాంట్లో 5వ పేర చూడండి. అయ్యా, మనం మాట్లాడుతున్న ప్రేమ 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 అంటున్నాం కదా, పిల్లకాయను ఆయనతో లోకంలో ప్రేమ అనుకునేరు, మెసేజ్లు చాటింగ్ చేసుకునే ప్రేమలు కాదు, పనికి మళ్ళీ ప్రేమలు అవి. నేను దాని గురించి మాట్లాడలేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద లూడోస్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద స్టోర్గే, ఐఎమ్ నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ ద ప్రాగ్మా, ఐఎమ్ నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ ద ఫిలియో. ఐఎమ్ మెన్షనింగ్, ఐఎమ్ రిఫరింగ్ టు అగాపే. అగాపే ప్రేమను గురించి మాట్లాడుతూ ఉన్నా. ఎందుకంటే నాకు తెలుసు కొన్ని లూడోస్ ప్రేమల గుండా సంఘాలకు చాలామంది వస్తారు. ఇస్తారనో అంతేనా? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిల్లో ఎవరో ఒకరిని పెళ్లి సంబంధం చూస్తున్నాం అనుకోండి, ఆడికి భక్తి ఇష్టం లేకపోయినా సరే చేసుకోవాలి కాబట్టి సంఘాలు వచ్చి కూర్చుంటాడు వాడు. ఇంత రేపు పొద్దున సంబంధం అడగాలిగా. అట్లాంటి వాళ్ళని కూడా చూశాను నేను, లేకపోలేదు. తర్వాత అమ్మాయి బాప్తిజం తీసుకుంటే అబ్బాయి బాప్తిజం తీసుకోవడం కూడా చూశాను. అబ్బాయి బాప్తిజం తీసుకుంటే ఇక ప్రేమించిన అమ్మాయి కూడా నేను తీసుకుంటా. రక్షణ గురించి అవగాహన లేదు. మళ్ళా ఉతదే ఇది అంత ఏంది? ఆకర్షణీయమైనటువంటి ప్రేమల గుండా చేస్తున్న కార్యాలు. ఆకర్షణీయమైన ప్రేమలు ఏమంటారు? లుడోస్. అంతేనా? మర్చిపోయినారు ప్రేమల గురించి. అందుకే ప్రేమల గురించి లోతైన విషయాల్లోకి పోయే ముందు ప్రేమలో రకాలు చూపించారు. ఇది తల్లిదండ్రుల పట్ల కలిగి ఉండే ప్రేమ, పిల్లల పట్ల కలిగి ఉండే ప్రేమ, ఒక ప్రేమికుడి పట్ల కలిగి ఉండే ప్రేమ కాదయ్యా, దైవికమైన ప్రేమ. ఈ దైవికమైన ప్రేమ మాత్రమే సర్వోన్నతమైన మార్గం అయి ఉన్నది. ఆమేన్. తర్వాత ఇక్కడ 5వ పేర చూడన్న, లవ్ షుడ్ మీ కుటుంబాలను సైతం నియంత్రించాల్సింది ఈ దైవికమైన ప్రేమే. దీన్ని కుటుంబాలను నియంత్రించాల్సిన దైవికమైన ప్రేమనా? లేదండి మా అమ్మ నియంత్రిస్తుంది, లేదండి స్త్రీలు నియంత్రిస్తున్నారు. కుటుంబం పైన ఎల్లవేళలా అత్యున్నతమైన స్థానం నియంత్రించేవాడు యేసు ప్రభు. ఆ తదుపరి పురుషుడు, ఆ తదుపరి స్త్రీ, ఆ తదుపరి పిల్లలు. ఎస్ ఆర్ నో? కానీ ఈ క్రమానికి మారుగా స్త్రీల చేత నడిపించబడుతున్నటువంటి కుటుంబాలు కానీ, పిల్లల చేత నియంత్రించబడుతున్న కుటుంబాలు కానీ, తండ్రి యొక్క తన స్థానాన్ని మర్చిపోయి ఉన్నటువంటి ఆ సమయంలో అక్కడ అయ్యా మీరు ఎంత ప్రయత్నం చేయండి, దైవికమైన ప్రేమ ఉండదు. ఏ భర్తకి ఇష్టమయ్యా భార్య పెత్తనం తీసుకొని నియంత్రించాలని? ఏ భర్తకన్నా నచ్చుద్దా? అయ్యా నా మాట జాగ్రత్త అండి. ఏ పురుషుడికయ్యా తన స్త్రీ తనకంటే ఎక్కువ ఆధిపత్యాన్ని తీసుకొని కుటుంబాన్ని నడిపించాలని కోరుకుంటాడు ఎవడైనా? పురుషుడు నడిపించాలా, స్త్రీ లోబడాలా. నా మాట వింటున్నారా? కానీ ఆ పురుషుడు కూడా కుటుంబాన్ని నియంత్రించాల్సింది బై దిస్ లవ్, ఈ ప్రేమ చేత. సర్వోత్తమ మార్గంలో ఉన్నటువంటి ఈ ప్రేమ చేత మాత్రమే ఆ కుటుంబాన్ని ఏలాలి అతడు. ఆమేన్. మీకు దైవికమైన ప్రేమ అంటే మళ్ళీ మీరు మర్చిపోతున్నట్టున్నారు. దైవికమైన ప్రేమ అంటే ఎదుటోడు తప్పు చేసినా, నష్టం చేసినా, బాధ కలిగించినా, ఇబ్బంది కలిగించినా వాడి మేలును కోరుకునేది, వాడి కోసం ఏదైనా కోల్పోవడానికైనా సిద్ధంగా ఉండేది, వాడి కొరకు ఎదుటివాడి మేలు కొరకు మన ప్రాణాన్ని సైతం పెట్టగలగడానికి సిద్ధంగా ఉండేదే దైవికమైన ప్రేమ, క్రీస్తు చూపించిన ప్రేమ. ఆమేన్. ఇదిగో అలాంటి ప్రేమను గురించి నేను అప్పటి నుంచి మాట్లాడుతూ ఉన్నాను. మీరు మీ అమ్మాయి అంటే మీకు, మీ అబ్బాయి అంటే మీకు, మీ తల్లి అంటే మీకు, ఈ ప్రేమల గురించి నేను మాట్లాడలేదు. ఎందుకంటే ఆ ప్రేమలలో షరతులు ఉంటాయి, దైవికమైన ప్రేమలో షరతులు ఉండవు, దానికి లిమిట్స్ ఉండవు, హద్దులు ఉండవు. అంతేనా? అక్కడ షరతులు ఉంటాయి.
బాగా పనిచేసే కొడుకుని ప్రేమించాలా, తక్కువ పనిచేసే కొడుకు తక్కువ ప్రేమించాలా, బాగా లోబడేటువంటి అమ్మాయిని ఎక్కువ ప్రేమించాలా, లోబడని కుమారుని తృణీకరించాలా. ఇది కుటుంబపరమైన ప్రేమలు. దైవికమైన ప్రేమలు ఇలాంటి షరతులు, హద్దులు ఉండవు. దెర్ ఆర్ నో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇన్ ద డివైన్ లవ్. దేవుని ప్రేమలో హద్దులు ఏమి ఉండవయ్యా. దేవుని ప్రేమలో అన్ని అంగీకృతంలోగా కనబడతా ఉంటాయి. ఆమేన్. తర్వాత Love is the greatest force that was ever put into the power of man. మనుష్యునిలో శక్తి విషయాల్లో చూస్తే మనుష్యుడికి ఇవ్వబడినటువంటి అత్యంత గొప్పదైన ఆయుధము శక్తి, ప్రేమ. కొడితే మారనోడు ప్రేమతో మారతాడు. అంతేనా? తిట్టినప్పుడు మారనివాడు ప్రేమతో మారతాడు. గద్దించవలసిన సమయాలు వేరే ఉంటాయి, ప్రేమపూర్వకంగా సరిచేసే సమయాలు వేరే ఉంటాయి. ఆమేన్. ఎస్ఆర్నో? అందరి ముందు ప్రేమగా గద్దించాలా. వ్యక్తిగతంగా ఉన్నప్పుడు వారి వయస్సును బట్టి, వారి జ్ఞాన అభ్యాసాలను బట్టి వారి గద్దించాల్సి ఉంటుంది. కానీ రివర్స్ ఉంటుంది. రోడ్డు మీద కొడతాము, ఇంటికి వచ్చిన కాళ్ళు పట్టుకుంటాము. ఏంటది? నడి రోడ్డు మీద కొడతాము, ఇంటికి వచ్చి కాళ్ళు పట్టుకుంటాము. సారీ, క్షమించు క్షమించు క్షమించు. ఎందుకంటే మళ్ళా రాత్రిపూట ప్రార్థన చేసుకుంటే దేవుడు క్షమించడుగా. సార్ విచిత్రమైనటువంటి అట్లా కాదు. మీ కుటుంబాలు నడిపించబడవలసింది ఇదిగో ది ఎక్సలెంట్ వే, ఆ సర్వోత్తమైన మార్గమైనటువంటి ప్రేమ గుండానే కుటుంబాలు నడిపించబడాలి. తర్వాత చూడండి, A home that is not disciplined by love is not much of a home. అసలు దైవికమైన ప్రేమ చేత క్రమశిక్షణలో పెట్టబడిన ఇల్లు ఇల్లే కాదు అంటున్నాడు ఆయన. అది గృహంగా దేవుడి దృష్టిలో ఇట్ ఈస్ నాట్ మచ్ ఆఫ్ అ హోమ్. అది గృహం కిందనే లెక్క కట్టట్లేదు అంటున్నాడు ఆయన. ఎందుకంటే ఒక గృహం అనేది అది ఎప్పుడు పిలువబడుతుందంటే దాంట్లో దైవికమైన ప్రేమ ఉన్నప్పుడు అది గృహంగా దేవుడు ఎంచుతాడు. నువ్వు అనుకుంటావేమో ఇల్లు కట్టుకొని ఇంట్లో నువ్వు ఉంటే అది దేవుని పిల్లల ఇల్లు నువ్వు అనుకుంటున్నావు. దేవుడు అనాలిగా. ఎందుకంటే ఐడెంటిఫికేషన్ 2 వే కదా. గుర్తింపు 2 మార్గాల గుండా జరుగుద్ది. ఒకటి, నువ్వు దేవుని గుర్తించేది వేరు, దేవుడి చేత గుర్తించబడుట వేరు. నీవు గృహం అంటే సరిపోదు, ప్రభు చెప్పాలా ఇది నా పిల్లల గృహము అని. ఆమేన్. అలాగూ చెప్పబడాలంటే దాంట్లో సమస్తము నియంత్రించబడవలసింది దైవికమైన ప్రేమ గుండానే. ఆమేన్. తర్వాత, If the husband and wife does not solemnly love each other, they cannot trust each other. ఒక భార్య భర్త ఇరువురు ఒకరినొకరు పెనవేసుకునేంత ప్రేమ ఒకరి పట్ల ఒకరికి లేకపోతే వారికి ఒకరిపైన ఒకరికి నమ్మకం లేనట్లు. ఎందుకంటే ప్రేమలో నుంచే విశ్వాసం పుడుతుంది కాబట్టి. ఎస్ఆర్నో? తర్వాత, That's why అందుకొరకే I think that instead of resting our faith upon some emotion which is all right, or some gift which is all right, like shouting, speaking with tongues, or with other things that we take for saying that we have the Holy Spirit when we do this. మీరు మీ విశ్వాసాన్ని వరాల పైన, భాషలు మాట్లాడడం పైన, అద్భుతాలు చేయడం పైన, వీటిపైన పెట్టుకొని పరిశుద్ధాత్మను పొందుకున్నాను, నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అని నువ్వు అనుకోవడం కంటే those things all are right. అవన్నీ కార్యములు సరి అయినవే. భాషలో మాట్లాడడం సరి అయిందే, అద్భుతాలు చేయడం సరి అయిందే, నువ్వు దైవ సంబంధమైనటువంటి కృపావరములు ఏ కార్యం చేసినా సరి అయినదే. కానీ if we would come back to the principle, నీవు ఒకవేళ తిరిగి వెనక్కి సూత్రాల దగ్గరికి, మూలాల దగ్గరికి వచ్చి చూసినట్లయితే love first. ప్రేమే మొదటిదయ్యా. ఎందుకంటే ప్రేమ సర్వోత్తమమైన మార్గము, ఎక్సలెంట్ వే. దీని తర్వాతే వరాలు కదా. కానీ ఈ రోజున ఒక వర్తమానం ప్రిపేర్ అయ్యి నిలబడి ఒక వర్తమానం చెప్పగానే కాపరన్న ఫీలింగ్ వచ్చేస్తుంది జనాలకి. మా పాస్టర్ కంటే ఎక్కువ తెలిసినటువంటి ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ దేవుడి ప్రవక్త తెలుసా, యూ విల్ నెవర్ లివ్ హయ్యర్ దెన్ యువర్ పాస్టర్. ఎదురు పడితే తెలుస్తుంది నీకు. నా మాట విని. ఎందుకంటే ఇది వ్యక్తిగతంగా ఆ కాపరి జ్ఞానాన్ని బట్టి కాదు, దేవుడిచ్చినటువంటి ఆ క్రమాన్ని బట్టి చెప్తా ఉన్నాను నేను. ఎదురు పడితే బయటపడుతుంది పరిస్థితి అని అంటాడు. యూ విల్ నెవర్ లివ్ హయ్యర్ దెన్ యువర్ పాస్టర్. అంతేనా? కానీ ఏమైపోతుందంటే ప్రజలకు బుద్ధివాక్య జ్ఞానము, బుద్ధి జ్ఞానము మరియు జ్ఞానవాక్య జ్ఞానం రాగానే, వరాలు రాగానే, 2 రాగానే వాళ్ళు ఏదో భక్తిలో చాలా ఎదిగిపోయినట్టు, ఎక్కడికో ఉన్నతమైన స్థితిగతులు పోయినట్టు,
5 గంటలు ప్రార్థన చేయగానే 4 వర్తమానాలు చదవగానే ఈ ఇంటర్మేషన్ వాళ్ళకి చెప్తున్నారు ప్రాముఖ్యంగా ఎక్కడికో భక్తిలో చాలా దూరం దాటిపోయినట్టుగా చూస్తున్నారు వాళ్ళు. కానీ అవన్నీ కూడా నీ వరములలో నుంచి కలిగిన విషయాలే కానీ సర్వోత్తమమైన మార్గం మరొకటి ఉన్నది. ఆమేన్. అల్లుడి అమ్మ ఉంటుంది, ఆమెకి ఏ వరం లేదు. ఏమైనా వరం ఉందా? ప్రైజ్ ది లార్డ్. తీర్పు తీర్చమని చెప్పట్లేదు, నీ పరిశీలన చెప్పంటున్నా. మరీ అంత మూగమా? ఆమెకి ఏమైనా వరం ఉన్నట్టు కనబడుతుందా? కానీ ఆమెకి దేవుడి పైన ఉన్న ప్రేమ సాధారణమైంది కాదు. ఆమె యొక్క బంగారం తీసేసి పక్కన పడేసింది. నేను తొందరలో 2-3 బాడీ గార్డ్లను పెట్టుకోవాలి కావచ్చు, నేను తీసుకోవట్లే ఆమె ఇస్తుంటే. నిన్న చూసా, రేపు ఇక 2-3 రోజులు కొట్టేటట్టే ఉంది నన్ను. ఇక నువ్వు తీసుకోవా కొడుతుంది నన్ను. ఇక మనం అంగీకరించకపోవడం కొన్ని కారణాలు ఉన్నాయి. దీర్ఘంగా చూసుకోవాలా. మనకు డబ్బు ముఖ్యం కాదు, ఆత్మలు ముఖ్యం. ఆత్మల యొక్క పోషణ చాలా ఇంపార్టెంట్. కానీ దేవుడి యొక్క సంఘం పైన, దేవుడి పైన ఎలాంటి అపకీర్తి, ఒక నిందపడకూడదు. చాలా విషయాలు పరిగణలోకి తీసుకొని కొన్ని చేయవలసి ఉంటుంది. కానీ ఆమెలో వరాలు లేకపోవచ్చు, ఆమె యొక్క చదువురాని తరం వల్ల కావచ్చు, దీనివల్ల అయి ఉండొచ్చు, కొన్ని విషయాలు పట్టుకోలేకపోవచ్చు. కానీ అలాంటి వాళ్ళందరికీ దేవుడు సర్వోత్తమైన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. నాకు చదువు రానప్పుడు బుద్ధివాక్య జ్ఞానము, జ్ఞానవాక్య వరములు, చాలా వరాలు కొన్ని వర్కౌట్ కావాలి దగ్గర. కానీ సర్వోత్తమైన మార్గం అందరికీ తెరవబడింది. ఆ ప్రేమన మార్గాన్ని చదువు వచ్చా రాదా, పెద్దవారా చిన్నవారన్న సంబంధం లేకుండా అందరి ముందు ధారాళంగా ఓపెన్ చేశాడు ఆయన. అందుకే కొంతమంది డౌట్ వస్తుంది, ఈ పాస్టర్ గారు ఈ మేఘం అని అదని ఇదని ఇంత లోతైన విషయాన్ని చెప్తుంటే చదువు వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది? వాళ్ళ మార్గం వేరే ఉంది, నీకు తెలియదు అది. దే హ్యావ్ ఎ డిఫరెంట్ రూట్. మనకన్నా వాళ్ళదే సర్వోత్తమమైన మార్గము. మనమే చెప్పింది నమ్మము. మనం ఏం చేస్తామంటే ఇట్లనే వేసుకోవాలా బట్టలు, అట్లా వేసుకోవద్దా, ఇట్లా ఎందుకు అనుకోకూడదు, అట్లా ఎందుకు అనుకోవాలా, ఇట్టెందుకు చేయాలా, అట్టెందుకు చేయకూడదు. ఇది మన వివేచన జ్ఞానంలోంచి వచ్చినటువంటి తప్పిదాలు. కానీ మనకన్నా చదువురాణంలో మేలు. వాళ్ళు దేవుడి వాక్యం రాగానే కళ్ళకు అద్దుకొని ప్రభు ఆమెను అంటాడు ఆయన. ఎసారో జ్ఞానం ఉన్నోడి కన్నా జ్ఞానం లేనివాడే తొందరగా దేవుని దగ్గరికి వెళ్తాడు ఆత్మీయంగా. ఉన్నోడు ఏం చేస్తారంటే, సుకేష్ బ్రదర్ చెప్పిండు కదా, కానీ ఇంతకాలం 20 సంవత్సరాలు వేరే విన్నామే, ఫాస్టింగ్ వద్దన్నరే ఎట్లా. కానీ చదువు సందేహం లేనటువంటి సువార్తమ్మలు వచ్చి ఆమెన్ నేను కూర్చుంటా, ఆమెనే ఆశీర్వదించబడ్డది. మన జ్ఞానం మనల్ని చెరిపేస్తూ ఉంది, మన జ్ఞానం మనల్ని చెరిపేస్తూ ఉంది. అంతేనా కదా? ఎసార్ మన జ్ఞానం మన భక్తికి అడ్డుగా వచ్చి పడింది. సర్వోత్తమైన మార్గంలో ఉన్నారు వాళ్ళు. అవునంటే అవును, కాదంటే కాదు. ఈ కాల ప్రవక్త కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆ మేలైన మార్గములు, ఆ మేలైనటువంటి ఆ జీవజల ఊటను పట్టుకున్న వారు ఆశీర్వదించబడుతున్నారు. ఎన్నటికి దప్పిక పొందరు వాళ్ళు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఇంకొంచెం ముందు చదువు. Then those things, I think our church would progress a lot faster. ఎప్పుడు? నా మాట వినండి. నేను అందుకే ఆ బ్రాహ్మణపల్లిలో ఒక సహోదరుని యొక్క ఉదాహరణ చెప్పా. అని ఏమన్నా తెలుసా, సంఘాల్లో సైతము దైవికమైన ప్రేమ ఉండి, కుటుంబాల్లో సైతము దైవికమైన ప్రేమ ప్రాముఖ్యంగా ఉండి, ఆ కుటుంబం అంతా కూడా దైవికమైన ప్రేమల చేత నియంత్రించబడ్డప్పుడు అవర్ చర్చ్ ప్రోగ్రెస్ ఫాస్టర్. సంఘ ఎదుగుదల నువ్వు ఆపలేవు దాన్ని కట్టడని. ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి నేను సువార్త చెప్పాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు కానీ, లేకపోతే ఈ సువార్త వేరొక రూపంలో మరొక వ్యక్తి దగ్గర వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, వాళ్ళకు అడ్డుగా నిలబడింది ఏంటో తెలుసా? మీ కుటుంబ వ్యవహారాలను బట్టి వాళ్ళు రాలేదు సంఘాల్లోకి. నా మాట జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ప్రవక్త చెప్పిన మాట మీకు అర్థం కావాలా. కొంతమందిని అడిగా, అంటే దేవుడు అంటారు, ఎవడు చక్కగా ఉన్నాడు, ఆ లిల్లు ఎంత గొడవ పడుతుర్రో, ఎప్పుడు చూడు పెంటే, ఎప్పుడు చూడు గొడవలే, ఎప్పుడు చూడు బయటకు వచ్చి అరుచులే. దేవుడు అంటారు, భక్తి అంటారు, డబ్బులు కొట్టి తిరుగుతున్నారు చూడు. మీరు మీ కుటుంబాలలో దైవికమైనటువంటి సర్వోత్తమమైన మార్గం కూడా మీరు నడవకపోవటం వలనే దిస్ చర్చ్ ప్రోగ్రెస్ ఈజ్ డిమినిష్డ్, తగ్గింది. ఒక సహోదరునితో మాట్లాడినప్పుడు, కులాల సంఘాల నుంచి మీరందరూ బయటకు వచ్చారు దేవుని వాక్యాన్ని గౌరవించి, ఆయన అన్నాడు,
సంఘంలోంచి బయటకు వస్తే ఏం లాభం బ్రదర్? ప్రేమలు లేవుగా. మన సంఘ విశ్వాసం కదా, బయటకు వచ్చామని చెప్పి బిల్డప్లు ఇస్తున్నారు కానీ ప్రేమలు లేవుగా, యథార్థత లేదుగా, గొడవలు పడుతూనే ఉన్నారుగా. ఇది కదా సంఘాలు ప్రోగ్రెస్లో ఎదగడంలో అడ్డుబండలుగా నిలబడింది మనమే. కానీ దేవుని ప్రవక్త ఒక మాట అన్నాడు, ఏమని? ఈ సర్వోత్తమమైన మార్గం చేత మీ కుటుంబాలు కట్టుకొని చూడండి ఒకసారి. అప్పుడు మీ పక్కింట్లో వాళ్ళు వీళ్ళు అందరూ కూడా నీ చేత ఆకర్షించబడతారు దేవుని దగ్గరికి. దేవునికి అతి సమీపస్తులు అవుతారు వాళ్ళు. మనమే చక్కగా నడుచుకోలే. సంఘాలు ఎదగకపోవడానికి గల కారణము, సంఘాలు ఎదగడానికి గల కారణము విశ్వాసులే, ఎదగకపోవడం గల కారణము విశ్వాసులే. గొర్రెని తెచ్చేది ఎస్ఆర్నో సమరే స్త్రీయే కదా, పోయి అందరం తీసుకొచ్చింది. యేసుప్రభుడు కూర్చున్నాడు అంతే. దేవుడు అట్లా కూర్చుంటాడు, మిమ్మల్ని వాడుకుంటాడు ఆయన. కానీ ఎదగకపోవడానికి గల కారణాలు కూడా అయ్యా దైవీకమైన ప్రేమ చేత నియంత్రించబడినటువంటి మన కుటుంబాలే సంఘాల యొక్క ఎదుగుదలకు అడ్డుబండలుగా నరకి పక్కన పడేసినటువంటి సమస్య కారణమైనవి. ఒకసారి ఆలోచన చేయి. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి నీ యొక్క పొరుగువారు అందరూ కూడా బా ఏమి క్షమాపణ గుణము, ఎంత భక్తి, ఎంత మృదుత్వము, ఎంత లోబడుతనము, ఎంత దైవానికి లోబడేటువంటి ఇంతటి భక్తిని కనపరుస్తారా అని నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒకసారి నేను గుర్తుపట్టి అలాంటి సాక్ష్యం వాళ్ళ నోట్ల నుంచి వచ్చిన తర్వాత నువ్వు ఎంతమందిని తీసుకొస్తావు తెలుసా దేవుని దగ్గరికి? నువ్వు ఎంత బలముగా దేవుడి యొక్క ఆకాశం ముందు వెలిగే జ్యోతుల్లాగా ఉంటావు తెలుసా? బికాస్ ఆఫ్ దట్ లవ్ లేకపోవడమే. కనీసము ఒక సహోదరుడి గురించి విన్నా, ఆ సహోదరుడికి ఈ సర్వసత్యం గురించి చెప్పే అవకాశం నాకు కూడా వచ్చింది, వేరే సహోదరుడు. అయితే వాళ్ళ సంఘంలో సహోదరుల మధ్యలో ఒక రకమైన సిస్టమ్ ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు డేవిడ్ బ్రదర్ గారు వాళ్ళ కూతురికి పెళ్లి చేస్తే సంఘం అంతా డబ్బులు పెట్టుకుంటుంది. తర్వాత రేపటి దినాన్న మోషే బ్రదర్ వాళ్ళ కొడుకు పెళ్లి చేశారనుకోండి, మళ్ళీ ఈయన కూడా అందరు కలిపి పెట్టుకోవాలా. సహోదర ప్రేమలో ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారు. అది దైవికమైన ప్రేమనా కాదని తర్వాత సంగతి, వాళ్ళ తీర్పు తీర్చాల్సి అక్కర్లేదు. కానీ అలాంటి ఒక స్థాయి ప్రేమ చూపించేసరికి వారున్న సంఘము తప్పని తెలిసినా, ఈ సర్వసత్యం అనేది తెలిసినా దాన్ని వదిలి రాలేకపోతున్నారు. బికాస్ ఆఫ్ దట్ లవ్. అసంపూర్ణమైన ప్రేమలే ఒక వ్యక్తిని సర్వసత్యంలోనికి రావడానికి ఆపేస్తే సంపూర్ణమైన ప్రేమ చూపించుడు, సర్వోన్నత మార్గం చూపించుడు ఎందుకు రారు? బట్ we failed to show the complete love. ఆ సంపూర్ణమైన ప్రేమను చూపించడంలో మనం విఫలమవుతున్నామయ్యా. ఒక్కడు కొత్తగా సంఘానికి వస్తే అతని దగ్గరికి వెళ్ళి పలకరించే వాళ్ళ సంఖ్య కానీ ప్రేమపూర్వకంగా ఆత్మీయంగా వాళ్ళ దగ్గర చేరుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. నాకెందుకులే, నేను వచ్చాను, ప్రార్థన అయిపోయింది, బర్రని వెళ్ళిపోవాలి ఇంటికి, అంతే. ఇదా సహవాసము? ఇదా దేవుడు కోరుకున్న ప్రేమ? ఆయన అంటాడు ఇక్కడ సంఘాన్ని గురించి మాట్లాడకుండా కుటుంబాలలో దైవికమైన ప్రేమ సరిగ్గా ఉంటే సంఘాలు వేగవంతంగా ఎదుగుతాయి అని చెప్పాడు ఆయన. ఎస్ఆర్నో? నేను వాటన్నిటిని ప్రిన్సిపల్స్ లాగా తీసుకుంటా. ఒక దేవుని పనివాడిగా, సేవకుడిగా సంఘం యొక్క ఆత్మ ఎదుగుదలకు ఉపయోగపడే విషయాలుగా ఈ గడియ ప్రవక్త యొక్క మాటలు కూడా దేవుని మాటలు పట్టుకొని చెప్తా ఉన్నా నేను. ల్యాక్ ఆఫ్ లవ్, ఆ దైవికమైన ప్రేమ లేకపోవటం వలనే ఈనేడు కుటుంబాలు బాలేవు, సంఘాలు ఎదగలేవు. ఒకసారి ఒక సోదరుడు అన్నాడు, ఆ బస్టాండ్లో ఎవడో కూర్చొని మాట్లాడుతున్నాడంట. ఏమని? ఎవడు చక్కగా ఉన్నాడయ్యా సంఘంలో. నాకు అనిపించింది బహుశా అతడు తప్పుగా చూసి ఉండవచ్చు, అతడు తప్పుగా గ్రహించుండవచ్చు. సరే, అతన్ని తప్పుగా చూస్తున్నాము. ఒకవైపు మన వైపు గురించి ఆలోచించుద్దాం. నిజంగా మనం మంచి సాక్ష్యం పొందుకునే రీతిగా మన కుటుంబాలు ఉన్నాయా? ఎవరు ముందు పడితే వాళ్ళని నా పిల్లానికి వచ్చే నేను, ఎవడు ముందు పడితే వాడి ముందు నా భర్తకి ఎదురు తిరిగాను నేను, ప్రేమ చూపించవలసిన చోట నా పిల్లల్ని చావబాదాను నేను, నా తల్లిదండ్రులకి అవిధేయత కలిగి తిరిగాను నేను. దైవికమైన ప్రేమ నా కుటుంబంలో ఎప్పుడు చూపించలేదు. నా కుటుంబం బాగుపడేది ఎప్పుడు, నా సంఘం ఎదిగేది ఎప్పుడు? బయట గవర్నమెంట్ ఒక పథకం పెట్టింది అనుకోండి. ఆ పథకంలో పాలిభాగస్తులు అనే వాళ్ళందరూ కూడా వాళ్ళు చేరుతున్నప్పుడు నువ్వు చేరవు, కానీ చేరిన వాడు ఎంత లబ్ధి పొందుకున్నారో చెప్పగానే నువ్వు వెళ్ళి చేరుతావు. సరే, అందరూ చేరుతుంటే నువ్వు చేరవు, కానీ చేరుకున్నాడు నాకు ఇంత లాభం ఉందండి, నాకు ఇంత లక్షలు వచ్చినాయండి, ఇన్ని వేలు వచ్చినాయండి, ఇన్ని బెస్ట్ ఫెసిలిటీ వస్తున్నాయని చెప్పగానే ఇదేదో బాగుందని చెప్పేసి నువ్వు వెళ్తావు మళ్ళా. అంతేనా? సాధారణంగా మార్కెట్లో యవనస్తుల భాషలో చెప్తా,
మార్కెట్లో కొత్త ఫోన్ రాగానే నువ్వు కొనవు, భయం వేస్తుంది ఎట్లా పని చేస్తుందో అని. కొత్త బండి రాగానే కొనరు, ఫెయిల్ అవుతుందేమో మాడలేమోనని. ఎస్ఆర్నో? కానీ వాడిన ఒకరిద్దరు వచ్చి అద్భుతం బ్రదర్ ఈ బండి అన్నావు అనుకో, 20 మందికి చెప్తావు వాడ నువ్వు, అంతేనా? రే పలానా కారు పలానా మోడల్ సూపర్ అంట, పలానా ఫోటోలు ఇట్లా తెజ్జు వస్తాయి, తెజ్జు ఎట్లా వస్తాయి, తెజ్జు వస్తాయి అవి. అంటే వాడుతున్నాడు పాలివ్యవస్థుడైనోడు చెప్పిన సాక్ష్యమే అనేకులకు అది పొందుకోవడానికి అవకాశమైంది. మరి మన దగ్గర రాకపోవడం గల కారణం మీకు అర్థమైందా? వి ఫెయిల్ టు షో ద కంప్లీట్ లవ్ టు ద పీపుల్. దైవికమైన ప్రేమను ప్రజలకు మనల్ని ప్రజలకు చూపించడానికి పత్రికలుగా పెట్టాడు కదా, ప్రజలకు చూపించడానికి ఏదో కొంచెం పైన పెట్టిన దీపాలుగా ఉన్నాం కదా, మనం కొండ మీద పట్టణం కదా, కానీ మన కుటుంబాలలో అది లేదు. ఒక మాట చెప్తున్నా చూడండి, మీతో ఎవరెవరికైతే వ్యక్తిగతంగా మీ ఇంటి పక్క ఉంటారో వాళ్ళు వీళ్ళు ఎవరికైతే మీ గొడవలు ఉన్నాయో ఎవడి సంఘానికి రాడు మిమ్మల్ని బట్టి. నా మాట సరి అయిందేనా? ఇప్పుడు ఈ బ్రదర్ ఉన్నాడు, ఈ బ్రదర్ కనుక ఇంటి వెనకాలతోని అంటే ఎందుకంటే ఇంటి వెనకాల ఏం లేదు ఖాళీ స్థలం చెప్తున్నా, వీళ్ళు ఇంటి వెనకాలతోని గొడవ పోయినాడు ఏదో కారణం బట్టి. ఈయన దైవికమైన ప్రేమ చూపించలేదు. నేను రేపటి దినాన్న ఆ వారి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాను, వర్తమానం చెప్పి అన్ని చేశాను. ఆయన వస్తాడా సంఘానికి? అత్యధిక శాతం ఈయనను బట్టి రాడు. మిమ్మల్ని బట్టి మీ అన్నదమ్ములు రాలేదు, మిమ్మల్ని బట్టి మీ బంధువులు రాలేదు, మిమ్మల్ని బట్టి మీ పొరుగు వారు రాలేదు. సేవకు అడ్డుగా నిలబడింది మనమే. ప్రేమ లేకపోవటం వలన, సర్వోత్తమమైన మార్గం మన దగ్గర కనపరచబడకపోవటం వలన. కొంతమంది వచ్చారు దేనికి? స్వస్థతల కోసం వచ్చారు, ప్రార్థనలు నేర్చుకున్నారు, దయ్యాలు ఎగ్గొట్టించుకున్నారు, పోయింది. అనారోగ్యంతో వచ్చారు, ఆ వరాలు కనబడుతున్నాయి, ఈ చర్చిలో దేవుని యొక్క ఉపస్థితి ఉన్నది, వీరి దగ్గర దేవుడు పనిచేస్తా ఉన్నాడు, ఇక్కడికి వెళ్తే బాగుపడతారని నమ్మారు, వెళ్ళిపోయారు. వరాల వల్ల కేవలము సాక్ష్యాలే వచ్చాయి, కానీ సర్వోత్తమైన మార్గం వల్ల ఆత్మను సాధిస్తాము. ఎందుకంటే మొదటి 2 ఈడుపుల వల్ల ఆకర్షించబడతారు, కానీ 3వ ఈడుపు అసలు సిసలైనటువంటిది. ఆమేన్. ఈ సర్వోత్తమైన మార్గంలో ఎప్పుడే ఒకసారి ఆలోచించు, నా అన్న వస్తాడా సంఘానికి? ఆ రాకపోవడం గల కారణం ఎవడు? అడ్డెవడు? నేనే. నా తమ్ముడు వస్తాడా? నా బంధువు వస్తాడా? నా మామ వస్తాడా? నా మామని ఫోన్ చేసి మామ నా సంఘానికి రా వస్తాడా? నేనే అడ్డు, మనమే అడ్డు. ఆయన అన్నప్పుడు ఆ మాట వింటుంటే నాకు బాధ కలిగింది. అయ్యో దీన్ని మార్చాలంటే, అయ్యో ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ పరిస్థితిని మార్చాలంటే, మీరు కుటుంబ ప్రకారంగా వ్యక్తిగత మీ స్థాయిలోంచి మార్చాలంటే సంవత్సరాలు పడుతుంది తెలుసా. మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పైన ప్రేమను కనపరచాలా, సర్వోత్తమైన దైవికమైన ప్రేమను కనపరచాలా. వాళ్ళు మొట్టమొదటిగా దాన్ని చూసి యాక్టింగ్ అంటారు. అరే మొన్నదా గొడవపడి ఇప్పుడు ఉన్నట్టు అట్లా మాట్లాడుతుండేంది, నటిస్తున్నాడేమో అనుకుంటారు. మీ ప్రేమను పరీక్షిస్తారు, పలుమార్లు పరీక్షించిన తర్వాత మీరు మారారని నమ్ముతారు. ఆ తదుపరి మారిన మీ ప్రవర్తనలో మీ భక్తిని చూస్తారు. అప్పుడు వాడు నెమ్మది క్రీస్తు దగ్గర అవుతాడు. ఒక్క రోజులో జరిగే పని కాదు ఇది. ఒక్క రోజులో చెడ్డ సాక్ష్యాన్ని పొందుకోలేదు. 100 సార్లు మనం కొట్టుకోవాలని చూసి, తెచ్చుకోవడం చూసి, మన అన్యాయాలు చూసి మనం తెచ్చుకున్న చెడ్డ పేరు ఒక్క రోజులో పోదు. ప్రభు దగ్గర మీరు ప్రార్థన చేయండి, ప్రభు మీకు సహాయం చేస్తాడు. కానీ అయ్యా ఈ సర్వోత్తమైన మార్గం గుండా ఏదైనా జరగాల, సర్వోత్తమైన మార్గం లేకుండా ఏది జరగదయ్యా. నా మాట వింటున్నారా? ఈ సర్వోత్తమైన మార్గం లేకుండా ఏ కార్యము చోటు చేసుకోదు. బ్రహ్నం గారి యొక్క సేవలో కూడా విశ్వాసుల్లో జరుగుతున్నటువంటి స్వస్థత కార్యాల కన్నా ఆ పోసం అనే జంతువు చూపించిన ప్రేమపూర్వకంగా వచ్చినటువంటి ఆ స్వస్థత అనేటువంటి ఆ చిన్న స్టోరీ అనేకుల హృదయాన్ని పిండి కదిలించేసింది అయ్యా. ఎందుకంటే ఆ జంతువు అక్కడ సర్వోత్తమమైన మార్గంలో తన ప్రాణాలు పెట్టడానికి సిద్ధపడ్డది. కాబట్టి మనం చదివి ఉన్నాం, ఒక పెద్ద జంతువు ఒక ఎద్దు లాంటిది కొమ్ములు వేసుకొని చంపడానికి వస్తూ ఉంటే ఆయన అక్కడ కనపరిచింది ఏందది? తెలుసా, బ్రహ్నం గారికి ఒక పెద్ద పాము కనబడింది. పాము కనబడు, ప్రభు యేసుక్రీస్తు నేను బంధిస్తున్నాను అన్నాడు. అది ఇట్లా ఎస్ షేప్లో, ఇట్లా 8 షేప్లో బందిపోయి ఇట్లా ఆగిపోయింది. మళ్ళీ ప్రభు యేసుక్రీస్తు నేను విప్పుతున్నాను, మళ్ళీ వదిలి విప్పి ఈయన పైన దాడి చేయడానికి మళ్ళీ ప్రయత్నం చేసింది. ప్రభు యేసుక్రీస్తు మళ్ళీ నేను గద్దిస్తున్నాను అంటే మళ్ళీ ఇట్లా ఆగిపోయింది. ఇక్కడ ఏం వాడాడు ఆయన? అధికారాన్ని వాడాడు. కానీ ఆ ఎద్దు దగ్గర చూడండి ఒకసారి, బ్రదర్ నేను దారి తప్పి వచ్చాను, నీకే హాని చేయడానికి నేను రాలేదు, నా దారి నేను వెళ్ళిపోతానని సర్వోత్తమ మార్గమును ప్రదర్శించగానే అక్కడికక్కడ కూర్చుంది. అది వరముల గుండా వచ్చేటువంటి ఫలాల కన్నా అయ్యా సర్వోత్తమమైన మార్గం గుండా వచ్చే ఫలాలు చాలా గొప్పవి, స్థిరపడిపోతాయి, బలపడిపోతాయి, క్రీస్తు దగ్గర అవుతారు.
ప్రేమ చూపించాలా. వి నీడ్ టు షో లవ్, డివైన్ లవ్. దైవికమైన ప్రేమ లేకుండా కుటుంబాలు ఒకవేళ అలాగుంటే, నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన అంటాడు సంఘం అత్యంత వేగవంతంగా ఎదగడానికి గల కారణాలు ఇవే. సర్వసత్యం తెలిసింది అంటున్నారు, మేఘాలు దిగి వచ్చింది అంటున్నారు, దేవుడు రాకడ జరుగుతుంది అంటున్నారు, మీరు 1200 వర్తమాలుగా జీవజాలు ఊటను పట్టుకున్నామంటున్నారు, ప్రవక్తలు తెచ్చుకున్నామంటున్నారు. ఇది మనలో ఏమైనా మార్పు కలుగజేసిందా? మన ప్రేమల్లో మార్పు చేసిందా? నీతి న్యాయములు కనికరములను అనుసరించి నడుచున్నట్లుగా మనం చేస్తూ ఉందా? చేయట్లేదు. జాగ్రత్త. దైవికమైన ప్రేమకు బైబిల్లో 2 ఉదాహరణలు కనబడతాయి. లూకా సువార్త. అందరూ గ్రహిస్తున్నారా? సరళంగానే చెప్తా ఉన్నాను, గ్రహించండి. లూకా సువార్త 10వ అధ్యాయం 25వ వచనం. మీ అందరికీ బాగా చిన్న పిల్లడికి సైతం సుపరిచితమైన వాక్యం అది. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రం లేచి బోధకుడా, నిత్య జీవనకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించు అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రం ఏమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుతున్నావని అతను అడగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకంతోను ప్రేమింపవాలననియు, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమింపవాలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. ఆయన, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగూ చేయము, అప్పుడు జీవించేదాని అతడితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకున్న గోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసును అడిగాను. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు, దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయేది. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తలస్పించాడు. అతడు అతని చూచి పక్కగా పోయాను. ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకి దిగి వెళ్తా ఉన్నాడు. వెలుచున్న మార్గంలో మొట్టమొదటి వ్యక్తి ఏంటది? అతను బందిపోట్ల చేత బంధించబడి, గాయం చేయబడి, దోచుకోబడి అక్కడ రోడ్డు పక్కన పడవేయబడ్డాడు. పడవేయబడ్డప్పుడు మొట్టమొదటి చూసిన వ్యక్తి ఎవరు? యాజకుడు. తర్వాత అలాగునని లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాడు. గమనించండి, జాగ్రత్త. ఈ పదాన్ని ఊరికే వాడతలేదు ఆయన. యాజకుడు వేరు, లేవీయుడు వేరు. వింటున్నారా? యాజకుడు వేరు, లేవీయులు వేరు. అందరూ క్రైస్తవులే, కానీ దాంట్లో ఒక్కడే పాస్టర్. పాస్టర్ కూడా క్రైస్తవుడే, కానీ క్రైస్తవులందరిలో ఆయన పాస్టర్. అట్లాగే అందరూ లేవీలే, దానిలో కొంతమంది యాజకులు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని చేత అప్పచెప్పబడుతున్నటువంటి అధికారంలో కావచ్చు, బాధ్యతల్లో కావచ్చు, లేవీయుల కంటే యాజకులకు అధికమైనటువంటి అధికార బాధ్యతలు అప్పచెప్పబడ్డాయి. వారి స్థలము, వారి స్థాయి వేరుగా పెట్టబడి, మీరు ఈ స్థలంలో పనిచేయండి అన్నాడు ఆయన. వింటున్నారా? అంటే మొట్టమొదటిగా ఉన్నతమైన స్థానంలో ఒక వ్యక్తి వచ్చి చూశాడు. చూసి పడితే పడ్డాలే, మనకెందుకులే అని వెళ్ళిపోయినాడు. ఆ తదుపరి లేవీయుడు ఒకడు వచ్చాడు. చూడండి, అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. లేవీయుడు వచ్చి అతను వెళ్ళిపోయినాడు. తర్వాత సమరయుడు వచ్చినాడు. అతను పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల వారి ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకుల వారికి ఇచ్చి, ఇతని పరామర్శించుము. చాలు, గమనించండి. ఇక్కడ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నటువంటి ఒక మనుషుడు, ఇతడు యెరూషలేము నుంచి వెళ్తున్నాడు కాబట్టి దాదాపుగా కొంత మట్టుకు చూస్తుండే ఇతడు యెరూషలేము ప్రాంతానికి సంబంధించిన వాడై ఉండాలి. ఎసార్లో దీన్ని ఉపమాన రీతిలో దేవుని యొక్క ప్రవక్త అంటాడు, యెరూషలేము అనే పరిశుద్ధమైన స్థలము, అక్కడి నుంచి యెరికో అనేటువంటి పాపపూరితమైన స్థలంలో పడ్డాడు అనే ఒక ఉదాహరణ ఉంటుంది. అంటే నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఈ వ్యక్తి ఎవరు? యెరూషలేము సంబంధించినటువంటి ఇజ్రాయిల్లో ఒకడు. నా మాట జాగ్రత్తగా, ఇజ్రాయిల్లో ఒకడు. ఇతడు వెళ్తూ దొంగలు వచ్చి అతని పేరు దోచుకొని ఎక్కడ పడితే అక్కడ కొట్టేసి లేవకుండా పక్కన పడేశాడు. తను లేచి నిలబడగలిగే పరిస్థితి లేదు. ఆ పరిస్థితుల్లో అక్కడ ఒక యాజకుడు కనబడ్డాడు. ఎవరు? జనులు రాగానే, పాస్టర్ గారు ఇదిగో మా బలి అనగానే ఆ బలిని తీసుకొని
ఆ బలిపైన చేతి ఉంచి ప్రార్థన చేపించి నరికి ఆ యొక్క రక్తాన్ని ఆ బలిపీఠముల పైన అక్కడ పడితే అక్కడ చేస్తూ ప్రోక్షించేవాడు, ప్రేమను గురించి బోధించేవాడు. ఎస్ఆర్నో? ఎవడు వాడు? ఎవడతడు? బోధ చేసేవాడు. బోధ చేసేవాడు, అందరికీ చెప్పేవాడు. చూసి ఒకడు పడిపోవడానికి చూడగానే నాకు అర్జెంట్ పని ఉంది, నేను పోతున్నా, డ్యూటీ టైం అవుతుంది. ఏమవుతుంది? డ్యూటీ టైం అవుతుంది, సస్తే చామని, నాకు అవసరం లేదు, ఎవడొకడు చూసుకుంటాలే, ఎవడొకడు వస్తున్నా అందరి దగ్గరికి వస్తున్నా, ఆగండి, ఎవడొకడు చూసుకుంటాలే. తర్వాత వెంటనే లేవీయుడు ఒకడు వచ్చాడు. అంటే ఈ కాలంలో మీకు అర్థమైన భాషలు చెప్పాలంటే ఫస్ట్ పాస్టర్ వచ్చాడు, నెక్స్ట్ విశ్వాసి వచ్చాడు. పాస్టర్ అయ్యాక విశ్వాసం ఏమవుతాడు? విశ్వాసి చూసి ఎక్కడొచ్చిన పెట్టరు నాయన, మనకెందుకు ఈ సంత అని వెళ్ళిపోయినాడు. తర్వాత వచ్చాడు ఒక అతను, ఎవరు? సమరయుడు. పడిపోయి ఉన్న వాని యొక్క ముఖరూపం చూస్తుంటే వీడు ఖచ్చితంగా యెరూషలేం ప్రాంత నివాసి, వీడు ఇజ్రాయేలు, నేను సమరయుణ్ణి, వాడిని తాకడానికి కూడా నేను అర్హుని కాదు. నా మాట జాగ్రత్తగా వినండి, నేను సమరయుణ్ణి, అతన్ని తాకడానికి ముట్టడానికి కూడా నాకు అనుమతి లేదే. అయినా సరే వాడు తిట్టుకొని తర్వాత నన్ను ఎందుకు ముట్టావరా అనుకొని ఏమన్నా చేసుకొని, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తిని నేను కాపాడాలనుకున్నాడు. ఒక మాట చెప్పండి, సమరయుడు రోడ్డు పక్కన పడున్నవాడికి మేలు చేయడం వల్ల వీడికి అతనికి వచ్చే లాభం ఏంటి? ఏం లేదు. పైపెచ్చు అతని గాయాల కోసము ఏం చేశాడు? ద్రాక్షరసమును నూనెను ఇచ్చాడు. 2 దేనారాలు ఇచ్చి ఎవరైతే అక్కడ దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్లో జాయిన్ చేసి ఒక మాట చెప్పాడు. నేను ఈ కాల భాషలో చెప్తున్నా, మీరు చేయగలిగే ట్రీట్మెంట్ అంతా చేయండి, నేను మళ్ళీ వచ్చినప్పుడు మొత్తం కడతా అన్నాడు. అంటే సమరయుడా, నీకు ఎందుకంత ప్రేమ? నీకేమొచ్చింది? అంటే ఈ డబ్బులతో నీకు పిల్లలతో పోషించుకోవడానికి పని లేదా? నీకు ఈఎంఐలు లేవా? అప్పులు లేవా? వడ్డీలు కట్టేది లేదా? వాహనాలు కొనుక్కునేది, ఇల్లులు కట్టుకునేది, స్థలాలు పొలాలు దున్నేవి, ఇదేది లేదా? అయినా సరే ఈ డబ్బులు అక్కడ వెచ్చించాలా నువ్వు? నాకే సరిపోదేమో. గమనించండి, చెప్తున్నా చూడండి, ఎందుకంటే ద రియాలిటీ ఆఫ్ ఎ క్రిస్టియన్ లైఫ్ చూడండి ఒకసారి. మనము దైవికమైన ప్రేమ గురించి వి టాక్ అబౌట్ లాట్, చాలా మాట్లాడతాం దీని గురించి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద రియాలిటీ, ఒక నిజమైనటువంటి నిరూపణ స్థలం రాగానే మనం ఎన్నిసార్లు రోడ్డు పక్కన పడిపోయినని చూడకుండా, పడిపోతే ఎట్లా యాక్సిడెంట్ అయిందని చూస్తాం, కానీ ఒక్కడు ధైర్యం చేసి అక్కడ ఫోన్ చేసి వాడిని పట్టుకొని తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేసి ఉండడు. మొన్న ఈ మధ్యన మన మధ్యలో సోదరికి యాక్సిడెంట్ అయితే వాడు తుర్ర మారిపోయింది. అట్టాగే వాడు కనీసం హాస్పిటల్ కూడా తీసుకెళ్ళే, గుద్దిండు, రక్తసిక్తమైంది రోడ్డు అంతా, లేపను కూడా లేపుతలేడు. ఆ తల్లి పక్కన ఉండే కూతురు లేపన్నా అంటే నన్ను ఎక్కడ లేపేస్తాడు భయపడి వాడు పారిపోయినాడు. లేపలే. ఎవడు లేపుతాడు వచ్చి? ఎవడు లేపాడు మిమ్మల్ని వచ్చి? ఎవరు లేపారు సిస్టర్? మీ పాప లేపింది. మీ పాపే మంచి సమరయ్యాలి మరిగా. ఆలోచన చేయండి అయ్యా. ఆ రోజున ఆ సోదరు పట్ల బాలుడు చేసిన పని ఎంత తప్పిదమో నువ్వు నేను ఎన్నిసార్లు చేసావు? అది 100,000 సార్లు చేసావు. మన కళ్ళ ముందు పడిపోతుంటే ఒకడు, మన కళ్ళ ముందు ఒకడు బాధపడుతుంటే రక్తసిక్తలో పడిపోతూ ఉంటే ఎవడయ్యా సొంత డబ్బులు పెట్టింది? మన బతుకులని చెప్పనా, అప్పుల్లో పడ్డ బంధువు ఇంటికి పలకరింపు కూడా ఎక్కడ అడుగుతాడని. వాస్తవమేనా? మనం దైవికమైన ప్రేమల గురించి మాట్లాడుతున్నాం, మన పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నాం, సర్వోత్తమైన మార్గం గురించి మాట్లాడుతున్నాం. మనం హౌ షేమ్ఫుల్ వి ఆర్. డబ్బులు లేనటువంటి ఒక స్నేహితుడి దగ్గర, డబ్బులు లేని ఒక సహోదరుడి దగ్గరనే మన ప్రవర్తనలో మార్పు చేర్పులు వచ్చాయి. రోడ్డు పక్కన పడ్డున్నా ఆయన తీసుకెళ్తే నాకు ఎంత ఖర్చు అవుతుందో అని. దేవుని దాన్ని బట్టి మన దేశాల లాంటి దేశాల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి ఫ్రీగానే. మహా అయితే మన ప్రయాణానికి అయ్యే ఖర్చే పెట్టుకోవాలా. కానీ ఆ ప్రేమలు లేవు. ఎక్కడ మన జేబులకు చిల్లుబడుద్దో నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆ సమరయుని గురించి ఒకసారి ఆ సమరయుడు ఆ పని చేస్తున్నప్పుడు పక్కన నుండి అడగాలనిపించింది నాకు. ఏది నేను ఇట్లా కూడా ప్రభావితం చేసింది అట్లా చేయాలని? ఏముంది నీలో? డబ్బు బాగుందా? నేను సమరయున్నయ్యా, మేము సమరయులు గొప్ప గొప్ప వ్యాపారాలు చేయడానికి ఉన్నతమైన వర్గాలు మమ్మల్ని ఒప్పుకోవు. కరెక్టేనా? పెద్ద పెద్ద పనులు చేయడానికి సమరయులు ఒప్పుకోరు ఎవరు. మా దగ్గర పెద్ద డబ్బులు లేవయ్యా, నా దగ్గర అప్పుడే బాగా డబ్బులుంటే 2 దినాలు ఎందుకు ఇస్తా, అప్పుడే ఎక్కువ ఇచ్చేవాడిని. నేను డబ్బులు లేవా దగ్గర ఉంటే ఎక్కువ ఇచ్చేవాడు.
అతని దగ్గర ఉన్నాయే 2 దేనారాలు, 2 ఆయనకి ఇచ్చేసి నేను మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా, నా దగ్గర లేవు, సంపాదించుకోవాలని ఇస్తానే నీకు, కానీ వాడిని బాగు చేయి, వాడి ప్రాణాన్ని నిలపండి. ఫస్ట్ డబ్బు ఉండి ఇచ్చినాడు కాదయ్యా ఆయన, లేదు లేకనే నేను మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తే నా దగ్గర అయిపోయాయ్యా. ఇది దైవికమైన ప్రేమ. ఎదుటోడి వల్ల నాకు ఏ లాభం లేదు, ఎదుటోడి వల్ల నయా పైసా లాభం లేదు, దగ్గర వాడు నాకు ఉపయోగపడతాడని లేదు, వాడు నాకు పరిచయం కూడా లేదు. అయినా సరే వాడెవడో వాడి కోసం మేలు చేయడంలో, వాడికి లబ్ధి చేయడంలో, వాడిని బాగు చేయడంలో ప్రభువుకి నేను నాకు ప్రభు అంటే నాకు తెలియదు అయ్యా. అయినా సరే నా కోసం వచ్చి రక్తాన్ని కార్చి, నేను పుట్టకముందే నా కోసం రక్తం కార్చి పెట్టాడు ఆయన. పెట్టి ఏమన్నా తెలుసా, ఇదిగో నువ్వు పుట్టిన తర్వాత నేను వచ్చి నీకోసం రక్తం కార్చడం కాదు, ఇదిగో నీకోసం ముందే రెడీగా పెట్టించా, ఈ రక్తంలో కడుగు నువ్వు. అది దైవికమైన ప్రేమ అంటే. అట్లా కదా మనుషులు ఉండాల్సింది. నేను అట్లా ఉండనారా? ఎక్కడ వాడు అప్పడుగుతాడో, నాకు తెలుసు క్రైస్తవులు ఎట్లా ఉంటారో చెప్తా చూడండి, ఎంత సంకుచితంగా ఉంటారంటే, నా కుటుంబానికి సరిపడేంత ఉండి ఆ తర్వాతనే నేను ఏదైనా చేస్తే ఎవరికైనా. ఎస్ సార్ నో కరెక్టేనా? నేను దాన్ని తప్పట్లేదు, నేను దాన్ని తప్పని చెప్పడం లేదు. నా కుటుంబానికి నా అవసరతలు తీర్చుకున్న తర్వాతే నేను దర్శనం భాగము, తర్వాతే ఎవరికైనా కానుక, ఎవరికి మేలు, తర్వాతే కానుక. నా అవసరాలు తీరాలి ఫస్ట్. నీ దృష్టికి అది యుక్తమైనదిగా కరెక్ట్గా కనబడుతుందేమో, కానీ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్, దైవికమైన ప్రేమ అనే లేఖనాలు, ఆ కొలత, ఆ సర్వోత్తమైన మార్గం కూడా చూస్తే తేలిపోతారు మీరు. మినీ చెకెల్ తేలిపోతాం, తూచగా మనం తేలిపోతాం. జాగ్రత్త. సర్వోత్తమైన మార్గం అంటే అది ఎంత విశాలమైందో, నడవడం కూడా అంత కష్టమైందే. అది స్వప్రయోజనం చూసుకోదు కదా. నాకు ఈ సహోదరులు నాకేం లాభము, ఆ సహోదరునితో మాట్లాడడం నాకేం లాభము అని చూసుకోదు, చేసేయాల్సిందే స్వప్రయోజనం. నాకు ఏ ప్రయోజనం లేకపోయినా సరే నేను చేస్తా. బ్రదర్ రండి నాతో పాటు ఇక్కడికి అన్నామనుకో, నాకు కూడా అటువైపు పని ఉంది, చలో పద. ఏంటది? ఇద్దరికి ఒకే దిక్కు పని ఉంది కాబట్టి చలాను, అటుపక్క పని లేదనుకో, ఇప్పుడే వచ్చినా మళ్ళీ బయటికి వెళ్తున్నా. 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు నడవలసినటువంటి వారం అయి ఉండగా, అదంతా కూడా దైవికమైన ప్రేమలో ఉన్న వాళ్ళు చేయగలుగుతారు ఆ మాటలు. ఒక చొక్కా అడుగుతుంటే పైన చొక్కా తీసిరా అని చెప్పారు. మీ పిల్లలకు నేర్పించండి ఆ మాటలు అవి. మీ పిల్లలు స్కూల్లో బస్సులో సీట్ల గురించి కొట్టుకుంటున్నారు వాళ్ళందరూ. పనికి మళ్ళీ వాళ్ళ స్థాయికి, వాళ్ళ జీవితాలకు అవి పెద్ద పెద్ద విషయాలు. నేర్పించండి అయ్యా, అడిగిన వాడికి ఇచ్చేమని నేర్పించేసేయండి. అంతేనా? వాడికి ఇచ్చేసేయండి. మనం నేర్పించాలి భక్తి చిన్నప్పటి నుంచే. కానీ అట్లా కాదు, దైవికమైన ప్రేమలో ఉండామనుకుంటాం, కానీ ఆ సమరయుడు చేసినటువంటి ఆ కార్యము, అతడు చూపిన ప్రేమ మనలోకి లేదు అని చెప్పడానికి, తీర్పు తీర్చడానికి కాదు, కానీ వర్తమానము ఇక్కడ నుంచి మొదలు పెడదామని చెప్పడానికే. వి విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ డే. అలాంటి ప్రేమను మనం చూపించుదాం, అలాంటి ప్రేమను కనపరుచుదాం. ఎదుటివాడి వల్ల మనకి ఏ లాభం వద్దు. మనం పైపెచ్చు నష్టప్పుడు సమరయుడికి నష్టమే జరిగింది. అతని ఆర్థికమైనటువంటి అతని పర్సులో నుంచి డబ్బులు పోయినాయి, అతని ద్రాక్షరసం పోయింది, అతని తైలం పోయింది. అన్నీ పోయినా కూడా అతడు మాత్రము బికాజ్ ఆఫ్ అతనికి ఏందయ్యా, అతను యాజకుడా, లేవీయుడా, ఎవడైనా అసలు అతను చేసిన పనిని బట్టి పైపెచ్చు రేపు పొద్దున ఇజ్రాయేల్నే ముడతావారా సమరయుడా అని తిడతారు ఆయన్ని. ఏందది? మంచికి పోతే సంచిపోయే పని అది. సరేనా? మంచికి పోతే సంచిపోయే పని అది. మేలు చేయకపోతే కీడు జరుగుతుంది వాడికి. అయినా సరే సమరుడు దేన్ని చూడలే, బాగు చేయండి మీరు, ఫస్ట్ బాగు చేసి పంపించేసేయండి. దైవికమైన ప్రేమ అలాగుంటుందయ్యా. మనం మాత్రము నాకు ఇబ్బంది కలగజేయని వాడితో నేను మాట్లాడతా. ఇగో ఈ డేవిడ్ నన్ను ప్రేమిస్తుడు, ఈయనతోనే ప్రేమ మాట్లాడతా, ఈయనతో ప్రేమ మాట్లాడు, లేదు కట్టి దోస్త్ కట్. స్వప్రయోజనం చూసుకోదు కదా, తొందరగా కోప్పడదు కదా. ఆ దేవుడి యొక్క ప్రవక్త ఆ పరదేశ దర్శనాన్ని చూస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడు? ఈ దర్శనంలోనికి, ఈ పరలోక రాజ్యంలోనికి ఈ దైవికమైనటువంటి ప్రేమ లేకుండా ఒక్కడు రాలేడు అన్నాడు ఆయన. ఆమేన్. అలాంటి వారికి ఉండాలిగా. మరొక ఉదాహరణ చూపిస్తా దైవికమైన ప్రేమ బైబిల్లో. అదే లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. మరియు ఆయన ఇట్లా నేను, ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమేమని తన తండ్రిని అడగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను.
కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశములకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారముల వలన పాడు చేసాను. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి ఆ దేశస్థులో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపాను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడను గాని ఎవడనూ వాడికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేస్తుని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకొనమని అతనితో చెప్పుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేస్తుని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాననేను. చాలు. ఒక తండ్రికి 2 కుమారులు, 2 ఆస్తి అడిగేశారు, పనిచేశాడు. చిన్నోడు మాత్రము, చిన్నోళ్ళు ఎప్పుడు కొంచెం తింగర ఉంటారుగా, వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ తన డబ్బంతటిని పెట్టి వ్యాపారం చేశాడు. ఏ వ్యాపారం అది? దుర్వ్యాపారము. అంటే అతను ఏం పని చేశాడు అక్కడ? వేశ్య సాంగత్యం చేశాడు. ఇప్పుడున్నటువంటి ఈ సమకాలీనటువంటి విషయాలతో పోలిస్తే తాగుడు, పేకాటలు ఇవి ఆడాడని అర్థం అక్కడ. అంతేనా? ఇవన్నీ చేసి లాస్ట్కి మొత్తం సర్వాన్ని కోల్పోయిన తర్వాత ఒక వ్యక్తి దగ్గర పనికి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేసినట్టే పందులు కాయమని చెప్పాడు. పందులు కాస్తుండగా తినడానికి ఆ యజమానుడు ఏమి ఇవ్వకపోయేసరికి పందుల పొట్టు తింటున్నాడు. ఆ పందులకు పెట్టిన పొట్టు తింటుంటే అతనికి బాధ కలిగింది, బుద్ధి వచ్చి, ప్రభువా, నా తండ్రి దగ్గర ఎంతోమంది పనివారు ఉన్నారు, ఆ పనివారు అందరికీ సమృద్ధిగా ఆహారం ఉన్నది, నాకు తినడానికి కూడా ఆహారం లేదే. నేను వెళ్ళి నా తండ్రి దగ్గర నేను తప్పైందని ఒప్పుకుంటానని తండ్రి దగ్గరికి వచ్చాను. తండ్రి దగ్గరికి రాగానే ఆ తండ్రిని చూడండి ఒకసారి. ఇప్పుడు అక్కడ జరిగిన సందర్భంలో తర్వాత వాళ్ళ అన్న పొలంలోంచి వస్తాడు. ఆమేన్. పొలంలోంచి వచ్చిన వెంటనే ఆ అన్న అంటాడు, వేశ్య సాంగత్యం చేసేవాడిని చేర్చుకుంటావా అంటే దాని అర్థం ఏంటి? తమ్ముడికి అక్కడ ఏమేమి జరుగుతుందో ఇక్కడ వీళ్ళందరికీ సమాచారం వస్తూనే ఉంది. ఎస్ఆర్నో? తమ్ముడు అక్కడ వ్యాపారంలో ఎట్లా నష్టపోయినాడో, ఏమేమి కోల్పోయినాడో, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో, ఏ ఇంట్లో పడ్డాడో, అన్ని విషయాలు ఇక్కడ అన్న ఆ మాట పలికిన వెంటనే అర్థం చేసుకోలేమని మొత్తం సమాచారం చేరువవుతుంది. ఎస్ఆర్నో? చేరువవుతుంది. కానీ ఈ తండ్రి ఏనాడు కూడా కారేసుకొని పోలే అక్కడికి. ఎందుకు? బుద్ధి రావాలి ఫస్ట్. బుద్ధి రాకుండా తండ్రి 10 సార్లు కారేసుకొని తిరిగిన మార్పు రాదు. కానీ బుద్ధి కలిగేటువంటి సమయాన్ని దేవుడు ఇచ్చిన తర్వాత పూర్తిగా కోల్పోయి దేవుడి శక్తి అంటే చూసిన తర్వాత అప్పుడు ఆయన పలికిన మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. నేను పరలోకానికి నీ తండ్రికి ఇద్దరికి విరోధంగా చేశా పాపాలు. కానీ ఒకసారి ఆ తండ్రి చూపించిన ప్రేమ చూడండి ఒకసారి. ఆ తండ్రికి ఇప్పుడు ఆ కొడుకు లేని ఉపయోగం ఉందా? ఆల్రెడీ తండ్రికి ఫుల్ ఆస్తుంది, పెద్ద కొడుకు చక్కగా పనిచేస్తున్నాడు, ఏం అవసరం లేదు. ఇప్పుడు ఈ అవయవంతో నాకు అక్కర్లేదు అనొచ్చు. ఏంటది? ఈ అవయవం చూసి నాకు అక్కర్లేదు అనొచ్చు. కానీ రాగానే మార్పు చెందాను. తండ్రి, నేను నీకు విరోధంగా పాపం చేశాను, పరలోకానికి కూడా విరోధంగా పాపం చేశాను, నన్ను క్షమించు అనగానే ఉన్నటువంటి ఒక్కసారి ఆ తండ్రిలో దగ్గర తీసుకొని మెడపైన ముద్దు పెట్టి ప్రశస్త వస్త్రం ధరింపజేసి ఉంగరాన్ని పెట్టి తీసుకొచ్చి పెట్టాడు. అయ్యా, ఈ ప్రేమ యేసు ప్రభుది. ఎన్నోసార్లు పడ్డావు చూడు, పడ్డప్పుడు కూడా తిరిగి రాగానే ప్రభు నన్ను క్షమించనగానే అట్ట చేసావు ఇట్ట చేసావు అని అనలేదు ఆయన. ఒక్క క్షమాపణ అన్న మాట విన్నాడు అంతే. ఒకే ఒక్క మాట. వచ్చి నేను నీకు విరోధంగా చేశాను తండ్రి, పరలోకానికి విరోధంగా చేశాను, నన్ను క్షమించు. ఒక్క మాటతో ఇన్ని సంవత్సరాల తరబడి వీడు ఆ ప్రాంతంలో చేసిన దుర్వ్యాపారాలు, వేష సాంగత్యాలు, తాగుళ్ళు, తిరుగులు ఇన్ని తెలిసిన యేసు ప్రభు రా, మళ్ళీ నేను దగ్గర తీసుకుంటున్నా రా. ఇది కదా దైవికమైన ప్రేమ. కానీ మీలో ఒక సహోదరుడు ఇంకో సహోదరికి ఇబ్బంది కలగజేసిన తర్వాత
ఇబ్బంది కలిగే సహోదరుడు మరొక సహోదరు దగ్గరికి వెళ్ళి క్షమించు బ్రదర్ అన్నా కూడా క్షమించలేదయ్యా మీరు క్షమించలే. 20-30 ఏళ్ళ కింద తప్పిదాలు ఇంకా మనసులో పెట్టుకొని నడుస్తున్నారు. ప్రభువు నీ పైన అట్లే ప్రేమ చూపుతాడు, చూడు జాగ్రత్త. నేను మోషే బ్రదర్ పట్ల ఒక తప్పిదం చేశా, డేవిడ్ పట్ల ఒక తప్పిదం చేశా, బ్రదర్ నాకు తెలియక చేశాను బ్రదర్, నన్ను క్షమించు, అంతే. ఇక దాని గురించి వివరణ అక్కర్లేదు నాకు. నువ్వు అప్పుడు అన్ని మాట్లాడినావు, ఇన్ని మాట్లాడినావు, నేను ఇట్లా చేసి అట్లన్నావు, అవసరం లేదు. నా తండ్రి ఎలాంటి ప్రేమ చూపించాడో, ఏ ఉపమానం చూపించాడో తప్పిపోయిన కుమారుని గురించి, నేను అలాంటి ప్రేమ చూపిస్తా. అది దైవికమైనటువంటి ఎక్సలెంట్ లవ్. మన కారణాలు అక్కర్లేదయ్యా. బ్రదర్ మీరు మొన్న మస్తు తిట్టినాను, నన్ను నా ఇంటికి రావద్దన్నారు, మీరు ఇంకోసారి ఫోన్ చేద్దన్నారు మీరు నన్ను అని ఇవన్నీ అడగా నాకు అవసరం లేదు. ఆ సహోదరుడు వచ్చి బ్రదర్ తెలియక మాట్లాడిన క్షమించన్నాడు అనుకో, ఎస్ బ్రదర్ ఐ యాక్సెప్ట్ యూ, నేను నిన్ను నా సహోదరుడిగా మళ్ళీ అంగీకరిస్తూనే ఉన్నాను, ఎప్పుడు నేను వద్దలేదయ్యా, నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాలా. అంతేగాని ఇప్పటికీ ఎప్పుడో జరిగిన ముచ్చట్లకు నేటికి సంకుచితమైన ఆలోచన చేత మనం చేస్తున్న వేషధార భక్తినయ్యా. తండ్రి ఆస్తి నాశనం చేశాడు వాడు. తండ్రి ఇప్పుడు ఒక కొడుకు చేస్తున్న పనిని బట్టి తండ్రికి ఎంత చెడ్డ పేరు వస్తుంది. మీ పిల్లలు ఒకసారి వేష సంగతులు చేస్తుంటే మీకు ఎంత చెడ్డ పేరు చెప్పండి ఒకసారి. ఉరేసుకుంటా చచ్చిపోతారు. నా కొడుకెళ్ళి పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే నాకెంత అవమానం చెప్పండి. ఒకడు వచ్చి నీ కొడుకు ఇట్లా చేస్తున్నాడు అంటుంటే ముద్ద లోపలికి దిగదయ్యా, నిద్ర పట్టదు నా కంటికి. అంతటి మనోవేదన అనుభవించిన తండ్రి కొడుకు ఒక్కసారి మారి రాగానే ముద్దు పెట్టుకొని మరి ప్రశస్త వస్త్రం వేశాడు. నాకు నీ వల్ల బాధ కలిగిందిరా, నీ వల్ల పలానా మంది చాలా మాట్లాడినారా, నీకోసం ఎంతో మంది దగ్గర అవమానాలు పడ్డాడు రా. ఇవేం మాట్లాడలేడు. నువ్వు రా, నువ్వు వచ్చావు చాలు నాకు దా, నువ్వు రా, నువ్వు తిరగకూడని వేష సంగీతాలు చేసావు, అయినా నేను వాటి గురించి మాట్లాడు. నువ్వు మారని అన్నావు, నువ్వు రా, నువ్వు మారు, నువ్వు మారడం కావాలి. కానీ నువ్వు చేసిన కార్యాల గురించి నాకు అనవసరము. నిన్ను గూర్చి ప్రేగమైన ప్రజలు మాట్లాడినటువంటి ఆ నేరారోపమైనటువంటి ఆ మాటలతో నాకు సంబంధం లేదు. నీకోసం నేను ఎన్నైనా భరిస్తా. తెలుసా మీ వల్ల దేవుడు ఎన్ని బాటలు పడ్డాడో తెలుసా. దేవుడు దేవుడు అంటారు, మీరు మొక్కే దేవుడారా అన్నప్పుడు ప్రభు ఏమంటున్నాడు తెలుసా, నా కుమారుడు తప్పిపోయి నాకు మాటలు అనిపిస్తున్నాడు, నా కుమారుడు చేయకూడని పనులు చేసి నా పైన చెడ్డ నామాన్ని చెడ్డ కీర్తిని తీసుకొస్తున్నాడు, అయినా నేను భరిస్తే ఎందుకు తెలుసా, ఒకరోజు నా తప్పిపోయిన కుమారుడు వచ్చి రీతిగా నా కుమారుడు వస్తాడని నమ్ముతున్నాడు ఆయన. ఆ రోజు నేనేం అడగడయ్యా, ఒక్కటే మాట, ప్రభా తప్పు చేశానయ్యా, నన్ను క్షమించు, నేను మరలా చేయకుండా ఉంటాను, దయచేసి నన్ను కాపాడు. ఆయన దైవికమైన ప్రేమై ఉన్నాడు. ఆయన నువ్వు నేను నేర్చుకునే స్థాయిలో ఉన్నాం కానీ మన తండ్రి దైవికమైన ప్రేమై ఉన్నాడు. ఆయన అంటాడు ఏమో తెలుసా, ఆ దైవికమైన ప్రేమలో ఆ రోజున నువ్వు తప్పు చేస్తుంటే నేను నా పరిశుద్ధాత్మ చేత నేను ఆపాడురా, నువ్వు ఆగావా, అట్లా చేసావా, ఇట్లా అది కూడా అడగడు ఆయన. మారాను తండ్రి క్షమించు అంటే చాలు, దగ్గరకు వచ్చి పట్టుకొని మామూలుగా చూడదు ఆయన ప్రేమ. మన తండ్రి అలాంటి ప్రేమ చూపుతుంటే మరి మనం ఎలా చూపుతున్నామయ్యా. ఒకడు వచ్చి నిన్ను క్షమించమని అడుగుతుంటే గర్వాలా, ఒకడు వచ్చి బ్రదర్ నాకు తెలుసో తెలియకో చేశానయ్యా మన్నించయ్యా అంటుంటే ఆ మన్నించాలని చెప్పావు కానీ దూరం దూరం బతుకుతున్నారే, ఇదా క్షమాపణలు, ఇదా దైవికమైన ప్రేమలు. బైబిల్లో మనకు దేవుడు దైవికమైన ప్రేమలకు ఉదాహరణగా చూపించిన కార్యాలకు ఎక్కడ నిలబడ్డామయ్యా మనము. దైవికమైన ప్రేమ ఉండాలయ్యా. నిన్ను నీ సహోదరుడు తిట్టకపోతే ఎవడు తిడతాడా, బయటోడు తిడతాడా. ఇప్పుడు నేనున్నాను, తొర్లికొండ గ్రామానికి వచ్చాను, నా పైన ఏదైనా సరే అసంతృప్తి ఎవడు వ్యక్తం చేస్తాడు, బయట వేరేడు వ్యక్తం చేస్తాడా, ఆడికి నాకు సంబంధమే లేదు. మీరే అసంతృప్తి వ్యక్తం చేయాలా, ఒకరోజు మీరే మళ్ళీ అర్థం చేసుకొని సంతృప్తి పడాలా. కొట్టుకున్నా తిట్టుకున్నా మీతోనే, నాకు బయటలతో నాకు సంబంధం లేదు, బయటలతో నా వ్యవహార శైలి నాకు లేదు. నన్ను తిట్టినా మీరే, నన్ను మెచ్చుకున్నా మీరే, నన్ను తృణీకరించిన మీరే, నన్ను ప్రేమించిన మీరే. సహోదరులతో శ్రమ అనుభవించడం మేలయ్యా. మోషే ఎన్నుకున్న విధానం అది. దైవికమైన ప్రేమలు అవి కదా. కానీ వరాల వెంబడబడ్డాం మనం. 4 వర్తమాన పుస్తకాలు చదవగానే తలలోకి ఎక్కినటువంటి చిన్నపాటి 2 ముద్దల జ్ఞానాన్ని పట్టుకొని విర్రవీగి వాడికేం తెలుసు, వీడికేం తెలుసు, వానికెంత తెలుసు, వీనికెంత తెలుసు, 2 సంవత్సరాల కింద వచ్చిండు పిల్ల బచ్చ పాస్టర్, వాడికెంత తెలుసు, ఈ మాటలు కూడా విన్నా నేను. ఎదురుపడే ధైర్యాలు లేవు. కానీ వరాల చేత విర్రవీగకు. సర్వోత్తమైన మార్గాన్ని దేవుడు పెట్టాడు, దాంట్లో నిలబడదాం. దెర్ ఈజ్ అ మోర్ ఎక్సలెంట్ వే. నువ్వు 10 గంటలు ప్రార్థన చేయి,
కానీ నీ 10 గంటల ప్రార్థన ఎంత శక్తి నీకు ఇస్తున్నదో నేను చూపించే నా ప్రేమపూర్వకమైన నా ఒక క్రియ నీకంటే గొప్ప కార్యం చేస్తుంది. నేను 20 గంటలు ప్రార్థన చేసిన కానీ ప్రేమ చూపించలేకపోయినా సహోదరుని పట్ల, సహోదరి పట్ల. ఎందుకా ప్రార్థన? 20 గంటలు చదివి ఎగ్జామ్ ఫెయిల్ అయినట్టుంది బతుకు. సంవత్సరం పొడుగంతా చదివి ఎగ్జామ్ తప్పిపోయినట్టుంది కాదయ్యా. మన ప్రభు దైవికమైన ప్రేమలకు చాలా ఉదాహరణలు చెప్పాడు. అట్లా క్షమించాలా, అట్లా చేర్చుకోవాలా. మనం చూపించే దైవికమైన ప్రేమను బట్టే మన జీవితాలు, మన సంఘాలు మారాలా. జాగ్రత్త అయ్యా. ఆయన చూపించినటువంటి ప్రేమ అమోఘమైనటువంటిది. మనము అలాగే ఉండాలని కదా కోరుకుంటుంది. దేవుడు వాక్యం చెప్తుంటే అటు దిక్కులు చూసుడు, ఫోన్లు చూసుడు, బైబిల్లో పేజీలు తిప్పుడు. చాలామంది చూసా మీలో నేను. మీ గర్వాలు అనుచుడు కాక దేవుడు. ఇది వాక్యం వస్తుంటే వారిలో ఉన్న సాతాను అడ్డుపడుతుంది, విననీయదు అది. ఎందుకంటే అది గుచ్చుతుందిగా లోపల, నా తప్పిదాన్ని చూపిస్తుందిగా, నచ్చదు. వాక్యం విన్నతోనే ప్రభువా నన్ను క్షమించు, తప్పు చేశాను, సరి చేసుకోవాలా. దానికి మారుగా మరొక మార్గం కూడా వెళ్తున్నామంటే ఖచ్చితంగా సాతాను వల్ల ప్రేరేపించబడుతున్నట్లు. నేను మిమ్మల్ని అత్యధికంగా ప్రేమించే ప్రయత్నం చేస్తూ ఉన్నా, నేను ఎదుగుతున్నాను, నేను ఖచ్చితంగా నేర్చుకుంటాను. నాకు తెలిసి తెలియకుండా మిమ్మల్ని బాధ పెడతానేమో కొన్నిసార్లు, అయినా నన్ను సరి చేసుకుంటా. నేను మీరు ఏ ఒక్కరి దగ్గర కూడా నన్ను క్షమించండి అన్న పదాన్ని పలకడానికి కూడా నేను సిగ్గుపన్ను. నేను ధారాళంగా చెప్పేస్తాను, క్షమించు తల్లి, క్షమించు బ్రదర్. ఎందుకో తెలుసా, నేను తగ్గినా సరే నీ ఆత్మను సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మనం. అట్లాగే మనం కూడా ఒకరి పట్ల ఒకరు అదే చేసుకోవాలి కదా. గర్వాలు చూపించుకుంటాం మనం, ఏమన్నా పంతాలు పడతామా? అయ్యో, దేవుడు ఇది కాదు కదా మన పట్ల కోరుకుంది. ఆయన చూపించినటువంటి ప్రేమ ఈ భూలోకంలో ఎవడు చూపించాలని ప్రేమ చూపించాడు. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేని నిజము. దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ధరణిలోని ప్రేమలన్నీయో క్రీస్తు యేసు కలువరి ప్రేమ కడవరకు ఆదరించు. గట్టిగా, ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, కడవరకు ఆదరించును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేని నిజము. తల్లిదండ్రుల ప్రేమ, కన్న బిడ్డల ప్రేమ, కలలా కరిగిపోవు. తల్లిదండ్రుల ప్రేమ, కన్న బిడ్డల ప్రేమ, నా యేసుని
ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేని నిజము. భార్యాభర్తల మధ్య భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము. దీనిని నమ్ము అది గురి అందించలేనిది. ప్రైజ్ ది లార్డ్. వరమును అపేక్షించండి, కానీ సర్వోత్తమమైన మార్గం మన ముందు పెట్టబడింది. దట్ ఈస్ ద మోర్ ఎక్సలెంట్ వే టు రీచ్ ద హెవెన్. దేవుణ్ణి మనము నా మాట వినండి. దేవుడి ప్రవక్త అంటాడు, సువార్త అంటే ఏంటో తెలుసా? సువార్త అంటే దేవుడు సువార్త చేసినప్పుడు, తన శిష్యులు సువార్త చేసినప్పుడు ఎలాంటి అద్భుత కార్యములతో వారు సువార్త చేశారో అవు అలాంటి కార్యాల గుండా జరిగేదే సువార్త అన్నాడు ఆయన. కానీ అలాంటి సువార్త గుండా సంపాదించుకునే ఆత్మల కన్నా సర్వోత్తమమైన మార్గం గుండా సంపాదించుకునే ఆత్మలు బలంగా నిలబడతాయి. తొలకవవి సువార్త చేయండి అయ్యా. మీరంతా ఎట్లా చేస్తారు చెప్పనా? నోటితో చేయండి, కానీ అధికంగా ద మోర్ ఎక్సలెంట్ వే, సర్వోత్తమమైన మార్గంలో చేసి చూపించండి. మీరు చూపించే ప్రేమలను బట్టి ప్రతి ఒక్కడి కన్ను ఈ ఊర్లో ఈ చర్చ్ వైపు పడాలా. ఇలా ఉంటుందా దైవికమైన ప్రేమ అంటే? క్రీస్తు ఇలా ఉంటాడా? ఇంతలా ప్రేమిస్తాడా? ఆయన ప్రజలు ఇలా ప్రేమిస్తూ ఉంటే ఆయన ఎలా ప్రేమిస్తాడన్న విషయాన్ని పత్రికలు మీరు కాబట్టి ప్రకటించండి. దేవుడి మిమ్మల్ని దీవించిన మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మిగతా విషయాలు వచ్చేవారని మాట్లాడుకుందాం. దైవికమైన ప్రేమ అయిపోలే, మీరు పొందుకునేదాకా అయిపోతుంది. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా తండ్రి, నిజంగా మేము ఎంతటి వారం ప్రభువా. సర్వోత్తమమైన మార్గమును మా కన్నులు ఎదుట పెంచి ఉన్నారు. వందల వేల మార్లు చదివాం ప్రభు ఆ లేఖనాన్ని, కానీ ఆ మోర్ ఎక్సలెంట్ వే, సర్వోత్తమైన మార్గం అంటూ ఒకడొకటి దాచిపెట్టామన్న విషయాన్ని మా హృదయం, మా కళ్ళు పట్టుకోలేకపోయాయి నాయన. కానీ నిజముగా నేత్రములుగా పిలువబడుతున్న ప్రవక్త ద్వారా వీటిని మాట్లాడావు. నీ ప్రవక్త ద్వారా, నీ ప్రవక్త గుండా నువ్వు వీటిని మాట్లాడింపజేసినప్పుడు నాయన మేము వాటిని పొందుకోగలిగాం ప్రభు. ఇది మొదలుకొని మేము వరములలో శ్రేష్టమైన వాటిని మేము ఉపేక్షిస్తాం ప్రభు, ఆపేక్షిస్తాము నాయన. పొందుకోవడానికి ఆశపడుతుంటాం, పొందిన దాన్ని మేము ఖచ్చితంగా మీ యొక్క సేవ కొరకే వాడతాము. కానీ మరింత శ్రేష్టమైనటువంటి ప్రభువా, ఆ సర్వోత్తమమైనటువంటి, అంటే అన్నింటిలోనే ఉత్తమమైనటువంటి ఆ మార్గంలో మేము నడుచులాగిన సహాయం దయచు. మీ ఆత్మ లేకుండా మేము చేయలేం ప్రభువా. నాయన ఆ తప్పిపోయిన కుమారుడి పట్లను నాయన, ఆ రోడ్డు పక్కన పడిపోయిన వాడి పట్ల ఆ మంచి సమరుడు చూపిన ప్రేమను బట్టి మేము చూస్తున్నట్లయితే ఆ సర్వోత్తమమైన మార్గం ఏమై ఉన్నదో మేము చూస్తున్నాం ప్రభువా. ఆ మార్గం కూడా నడవకుండా మేము పరలోకాన్ని చేరలేం ప్రభువా. మా గర్వాలు తీసివేయండి, మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం ప్రభు. మా పాపాలు తెడివేయండి నాయన, మా యొక్క అతిక్రమాలు అన్నిటిని మీరు కడిగి వేయండి ప్రభు. మా దోషములు తీసివేయండి నాయన. ఈ చిన్న సంఘమును ప్రభువా మీ ఆత్మ చేత మీరు అభిషేకించి వీరిని బలపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి, తెలిసి తెలియక చేసిన మా తప్పిదాలను
నాయన ఆ తప్పిపోయిన కుమారుడు యొక్క తండ్రి క్షమించినట్టుగానే మీరు క్షమించండి నాయన. ప్రభా మేము పరలోకమునకు మీకు విరోధంగా పాపం చేశాం నాయన, క్షమించమని అడుగుతా ఉన్నా ప్రభా. దయచేసి నీ చేత ఒక చిన్న కౌగిలి కావాలి ప్రభా, నీ వద్ద నుంచి ఒక ప్రశస్త వస్త్రం కావాలి నాయన, నీ వద్ద నుంచి మా మెడపైన ఒక ముద్దు కావాలి ప్రభువా, మా చేతికి అధికారమును సూచించే మీ ఉంగరం కావాలి నాయన. తండ్రి మీకోసం చూస్తున్నాం నాయన. ఈ సమయంలో ఎందరైతే ప్రభు క్షమాపణలు అడుగుతూ నీ కోసం ప్రార్థిస్తూ చేతులు ఎత్తారో వీరందరి పైన ఒకసారి నీ కృప చూపు తండ్రి. ఎన్నో మార్లు తెలిసి తెలియక తప్పుదాలు చేశారు, చేతులెత్తిన వీరందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి. మా ఆస్తి మేము తీసుకొని మీకు వేరుగా వెళ్ళి మేము పాడైపోయాం నాయన. మా జ్ఞానాన్ని మేము పొందుకొని వర్తమానాలు పొందుకొని మేము ఎక్కడెక్కడ లోకంలో తిరుగుతూ నడుచు తడుతూ పడుతూ ఎందుకు పనికి రాకుండా పోతున్నాం తండ్రి. కానీ మేము చేసిన తప్పని మాకు తెలిసి నాయన పందులు తిన్న పొట్టు తిని మళ్ళీ తిరిగి వచ్చాము నాయన. మరలా మీ ఎద్దకి తిరిగి రాగానే ఏది అడగలేదు నాయన. మా వల్ల మీకు ఎంత అపకీర్తి వచ్చిందో, మా వల్ల మీకు ఎంత అదైనా నిజంగానే ఎంత బాధపడ్డారో మేము, మా వల్ల మీకు ఎంత ఇబ్బంది కలిగిందో ఏది మీరు అడుగుటలేదు నాయన. మేము చేసిన కార్యముల గురించి కూడా మీరు విచారణ చేయలేదు. నా కుమారుడు నువ్వు ఇలాగ ఎందుకు చేస్తావని కూడా నువ్వు అడగలేదు నాయన. కానీ వెంటనే హత్తుకోవడానికి నీ చేతులు చాచి కౌగిలో పట్టుకున్నావు నా తండ్రి. నీ ప్రేమను మేము ఎలాగో వర్ణిస్తామయ్యా, నీ కృపను ఎలాగో వర్ణించగలుగుతామయ్యా. దయచేసి నీ ఆత్మాభిషేకము ఈ చిన్న సంఘం అంతటి పైన మీరు కుమ్మరించండి. ఈ వీడియో గుండా చూస్తున్నటువంటి సహోదరి సహోదరులు ఉన్నారు ప్రభువా, స్థానికంగా సంఘాలు లేకుండా ఆయన ఎక్కడికి పోలేని పరిస్థితుల్లో ఉండి అయినను సరే నీ వాక్యం పట్ల ఆసక్తి కలిగి ప్రభు వింటున్న వారు ఉన్నారు. ఆయన వారందరికీ విడుదల కలగజేయండి, వారందరి పైన కూడా మీ ప్రేమను చూపించండి ప్రభు తండ్రి. ఆయన ఈ దైవికమైన ప్రేమ లేకుండా మేము రాలేము నాయన. మాకు మర్మాలు తెలిసిన, వర్తమానాలు తెలిసిన, సర్వమైనటువంటి అద్భుతాలు మేము చేయగలిగే శక్తి మా దగ్గర ఉన్న, విశ్వాసమైన గొప్ప వరాలు మా దగ్గర ఉన్న ఆయన ఈ ప్రేమ లేకుండా మేము చేయలేము ప్రభు. అసలు మాలో ఆ ర్యాప్చరింగ్ ఫేజ్ ఆయన ఎత్తబడడానికి సరిపడే విశ్వాసం రావాలంటే అది ప్రేమలో నుంచే వస్తుందండి. ప్రవక్త ద్వారా సెలవిచ్చావు నాయన. ఈ ప్రేమ లేకుండా మాకు ఆ విశ్వాసాలు కూడా రావు నాయన. ప్రభు నా సహోదరుడు ఇక్కడ నిలబడుతున్నాను, అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉన్నాను. నా సహోదరుడు ఉన్న చోట నిలబడలేదు ప్రభు. నా సహోదరులతో నాకు ఐకమత్యం లేదు నాయన. నా సహోదరితోనే ఆయన ఏకీభవించట్లేదు ప్రభు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో నా ప్రేమను ఆయన వ్యక్తపరచలేకపోతా ఉన్నాను. కానీ ఇది మొదలుకొని నేను వ్యక్తపరచలాగున నాకు శక్తిని దయచేయం, నాకు బలమును దయచేయం, కనికరం చూపం ప్రభు. ఆయన ఈ చిన్న సంఘంతో నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాను. కృపగల దేవయ్య, ఈ కానుక పెట్టెలో గుప్పిలు విప్పిన ప్రతి ఒక్కరి హస్తాలను మీరు దీవించండి ప్రభు. ధారాళంగా విప్పిన వారిని మరింతగా మీరు దీవించండి నాయన. అంతేకాకుండా ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఆయన నా ప్రియ సహోదరి సహోదరుని జ్ఞాపకం చేసుకోనండి. కృపగల దేవ నాయన రూబెన్ సహోదరుని, అదే రీతిగా తండ్రి నాయన డెబోరా సహోదరిని జ్ఞాపకం చేసుకోండి. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు నా తండ్రి. కానీ ప్రభు వారిపైన దైవికమైన ప్రేమను కలిగి ఉన్నామని నమ్ముతా ఉన్నాము. ఇంకా కొంతమంది ప్రభు మాకు తెలియపరచకుండానే అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉన్నారు నాయన. ప్రభు ఈ సమయంలో తమ హస్తాల పైకి ఎత్తిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మోకరించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సంపూర్ణ స్వస్థత అనుగ్రహించబడును గాక. ఆయన దైవికమైన ప్రేమలో మీరు చేసిన తప్పిదములన్నింటినీ మరపన సముద్రంలో పడవేసి మీ అందరికీ విడుదల విమోచన మీకు అనుగ్రహించబడును గాక. ప్రభు నీ ప్రేమైన పిల్లలు తిరుగు చేయబోతున్న ప్రయాణాలు కూడా తోడుగా ఉండండి నాయన. ఆ కూటముల నిమిత్తం కాకినాడలో జరగబోతున్న కూటములలో మేము చేయబోతున్న ఆ ప్రయాణాలు కూడా మీరు తోడుగా ఉండండి నాయన. ప్రభు మేమైతే నిమిత్త మాత్రం ప్రభు, మేము మా వల్ల ఏ కార్యాలు జరగవు నాయన. ఏ ఒక్క మనిషిని మేము మార్చలేము ప్రభు. మా వల్ల ఏ ఒక్కరికి నాయన లాభం ఉండదు. కానీ మిమ్మల్ని ప్రభు మేము ధరించుకొని మిమ్మల్ని మోసుకొని మేము వెళ్ళినట్లయితే నీ అనుగ్రహము చేత ఖచ్చితమైనటువంటి శత్రువు గవిని స్వాధీనం చేసుకుంటాము నాయన. ఆ కార్యాలు మా పట్ల కనపరచమని, మా ఎడల కృప చూపమని, సహాయం దయచేయమని, ఈ సంఘం యొక్క నాయన స్థల విషయాల్లోనూ, ఆ రిజిస్ట్రేషన్ విషయాల్లోనూ, ఆ రోడ్డు విషయాల్లోనూ, ఆ డ్రైనేజ్ నిర్మాణ విషయాల్లోనూ ఆయన ఆ మూలలో ప్రభు తండ్రి ప్రభు రేకులు వేయడానికి మేము తండ్రి ప్రభు ఆశపడుతుండగా నీవే సమస్తాన్ని సమకూర్చమని, అన్ని విషయాల్లో తోడుగాని సహాయం దయచేయమని, దైవికమైన ప్రేమను నీ పిల్లల్ని స్థిరపరిచి ప్రతిష్ఠించి బలపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము.
హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Amen. Praise the Lord. God bless you. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మీరు ఒకరితో ఒకరు చర్చ్ నుంచి బయటకు రాగానే ప్రైజ్ లార్డ్ చెప్పుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక సహోదరుడా సహోదరుని మీరు చెప్పుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు పలకవలసిన వారై ఉన్నారు. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక.